ఇక ఎమ్మెల్యే విషయంలో మనం చూసాం విష్ణుకుమార్ రాజు గారిది, కానీ అంతకుమించి క్యాండిడేట్లు లేరు ముందు. తర్వాత కామినేని శ్రీనివాస్ గారిది, అంతకుమించి క్యాండిడేట్లు లేరు. ఉంగుటూరు ఒకటి చర్చ జరుగుతూ ఉంది. సరే వీళ్ళు కాకపోతే అక్కడి నుంచి ఆదినారాయణ రెడ్డి, జమ్మలమడుగు అదొకటి ఉంది, ధర్మవరం, వరదాపురం సూర్యనారాయణ ఆయనతో ఒకటి నడుస్తూ ఉంది. ఇక వీటితో పాటు కదిరి విష్ణువర్ధన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు అనేది ఒకటి ఉంది. ఈ శ్రీకాళహస్తి ఒకటి ఉంది. సరే ఈ లిస్టులో ఉన్నటువంటి వాటిలో ఇంతవరకే ఈ 7-8 పేర్లు. కానీ బీజేపీ వాళ్ళు మాత్రం 25 ఎమ్మెల్యే స్థానాలకి 10 ఎంపీ స్థానాలకు కావాల్సినటువంటి అందరి పేర్లు ఎవరు 175 నియోజకవర్గాలకి 25 పార్లమెంట్ స్థానాలకు ఎవరెవరైతే అడిగారో వాళ్ళందరి పేర్లు లిస్ట్ రెడీ చేసి వాళ్ళందరూ 1 by 1 అంటే ఒక ఎంపీ స్థానానికి 3 పేర్లు పెట్టారు, ఒక ఎమ్మెల్యే స్థానానికి 3 పేర్లు పెట్టారు. అడగనోళ్ళు తప్పు, అడగనోళ్ళు తప్పు అనమాట. కానీ అడిగితే మాత్రం చాలా పేరు పెట్టేశారు. ఎందుకంటే పెట్టాలి కదా, ఒక్కొక్కసారి 3 అభ్యర్థులు వాళ్ళు లేని దగ్గర మాత్రం 1 లేదా 2 పేర్లు పెట్టారు. సరే ఇది ఓవరాల్గా వాళ్ళు ఇచ్చిన రిపోర్టు. సరే దానిపైన నిన్న పురంధేశ్వర్ గారి మీటింగ్ జరిగింది కాబట్టి పురంధేశ్వర్ గారి మీటింగ్లో చాలా క్లియర్గా ఇవన్నీ డిస్కస్ జరిగాయి. ఈరోజు ఆ అంశాల మీద వీరితో ఎవరిదైతే అమిత్ షా, నడ్డా గారితో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు భేటీ అయిన తర్వాత ఇది ఒక కంక్లూజన్కి వచ్చేటువంటి అవకాశం ఉంది. బైట్స్ ఉన్నాయి సార్, బైట్స్ ప్లే చేయండి. అంటే చాలామంది ఒక ఎజెండా తోటి ఈ పొత్తు జరగకూడదు, కలయిక ఉండకూడదని చెప్పి విశ్వ ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. మీడియాలో కూడా ఒక క్యాంపెయిన్ నడిపించారు గత 15 రోజుల నుంచి. వాటన్నిటికీ సమాధానం రేపటికల్లా వస్తుంది. ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానించారో పవన్ కళ్యాణ్ గారిని కూడా ఆహ్వానించారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు రాత్రికి ఢిల్లీ చేరుకుంటారు. అక్కడ భారతీయ జనతా పార్టీ నాయకులతోటి సమావేశం జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి భారతీయ జనతా పార్టీ నాయకులతోటి ఈ పొత్తు విషయం పైన, సీట్ల సర్దుబాటు పైన ఖచ్చితంగా ఒక క్లారిటీ వచ్చి ఆ మీటింగ్ సారాంశం ఢిల్లీకి వెళ్ళిన తర్వాత వాళ్ళే మీకు వివరిస్తారు. తప్పకుండా ఈరోజు రేపు జరగబోయే చర్చల్లో అది సానుకూలంగానే ఉంటుందని మేము భావిస్తున్నాం. ఇంతకుముందు ఫోన్లు చేస్తుంటే అధికారులకి వాట్సాప్ కాల్ చేయండి సార్ అనేవాడు, లేడు వేరే ఫోన్ లో చేస్తుండేవాడు. ఇప్పుడు వాళ్ళు మామూలు కాల్లో చేస్తున్నారు. మేము తమాషా పడుతున్నాం, ఏమయ్యా మామూలు కాల్లో చేస్తున్నాం, ఇంకెంత సార్ మనకు అవుతుంటే వచ్చేది. వాడు చాలా కసిగా ఉండరు, ఏమి ఇబ్బంది అలా మాక్సిమం 3 రోజులు లేదా 4 రోజులు. పొత్తులు సామాన్యమైన పొత్తులు కాదు. ఈ పొత్తులు ఎవరికి కనిపించని పొత్తులు. ఈ పొత్తులు అక్రమ పొత్తులు. ఈ పొత్తులు రహస్య పొత్తులు. కానీ పొత్తులు ఉన్నాయి అన్న మాట వాస్తవం. ఎందుకంటే బీజేపీకి ఇన్ని సంవత్సరాలు, ఈ 10 సంవత్సరాలు బీజేపీ అది మొత్తానికి సరే పాపం కాంగ్రెస్ పార్టీలో ఉంది కాబట్టి షర్మిల బాధ షర్మిలది. సరే ఇందాక మనోహర్ గారు ఒక పాయింట్ చెప్పారు, చాలామంది 15 రోజులుగా పొత్తు లేదు, పొత్తు అయిపోయిందని చెప్పని. దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ కూడా ఢిల్లీకి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అపాయింట్మెంట్ ఇచ్చినా కానీ టక్కున నైట్ వెళ్ళిపోయి నైట్ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి కంటే ముందు జగన్మోహన్ రెడ్డి గారు కలవాలన్నటువంటి ఆశతో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గత 4-5 రోజులుగా ప్రయత్నం జరుగుతుంది. కారణం ఏంటంటే వీళ్ళతోటి పొత్తొద్దు, ఇదే లక్ష్యం చెప్పటం. ఎందుకంటే ఆ అంశం దిశగానే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన దిశగానే కొంతమంది మీడియాలో కొంత దాన్ని అసలు పొత్తు లేదు, పొత్తు అయిపోయింది, పొత్తు ఉండే పరిస్థితి లేదని ఎక్కువగా ఆ అంశాలని ట్రోల్ చేయటం అవన్నీ జరిగినాయి. అది మనోహర్ గారు మాట్లాడారు. సరే షర్మిల గారు సరే ఏదైనా పొత్తులు ఇవన్నీ మా బాధ ఆమెది. ఇది ఇంతవరకు క్లియర్గా జరిగినటువంటి పరిణామాలు. సరే చూడాలి వీటికి సంబంధించి. సురేష్ గారు, వంశీ గారు ఏంటి అప్డేట్స్, ఏంటి ఢిల్లీ అప్డేట్స్? వంశీ గారు, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అదే సమయంలో జనసేన పార్టీ తోటి కనుక పొత్తు పెట్టుకుంటే ముందు బీజేపీ పార్టీ బలపడుతుంది. అంటే బలపడటం అంటే ఇన్ ది సెన్స్ అంటే ఆంధ్రప్రదేశ్లో బలపడుతుంది. ఆ రకంగా లోక్సభకు ప్రాతినిధ్యం, అసెంబ్లీకి ప్రాతినిధ్యం మనం పార్టీ నుంచి, బీజేపీ నుంచి కల్పించే అవకాశం ఉంటుంది. దీనికి 2014 ఎన్నికలే ఉదాహరణ. 2014లో 4 లోక్సభ స్థానాలు పోటీ చేశారు వంశీ గారు. విశాఖపట్నం, తర్వాత మనకి నర్సాపురం, తిరుపతి, రాజంపేట.
4 చోట్ల పోటీ చేస్తే విశాఖపట్నం, నరసాపురం 2 చోట్ల నుంచి గెలుపొందారు, 2 చోట్ల ఓడిపోయారు. అదేవిధంగా 10 అసెంబ్లీ స్థానాలు పోటీ చేస్తే 4 ఎమ్మెల్యేలు. అంతకుముందు ఎన్డీఏ పక్కన పెడదాం, మోడీ గారు వచ్చిన దాకా తీసుకుంటే అసెంబ్లీలో 10 స్థానాలు పోటీ చేస్తే 4 అసెంబ్లీ స్థానాలు విజయం సాధించారు, ఎమ్మెల్యేలు అయ్యారు, 2 మంత్రులు అయ్యారు, ఆ రకంగా ప్రాతినిధ్యం కల్పించారు. తర్వాత 2019లో విడిగా పోటీ చేస్తే ఈవెన్ నోటా కంటే కూడా తక్కువ ఓట్లు వచ్చే వంశీ గారు, నోటాకి 4 లక్షల పైగా ఓట్లు వస్తే 173 స్థానాల్లో పోటీ చేస్తే బీజేపీకి 2,13,000, దాదాపు 0.8384% మాత్రమే ఓట్లు వచ్చాయి. సో ఈ తర్వాత వాస్తవంగా ఏంటంటే ఆ ఎన్డీఏ విస్తరణ, సౌత్లో ప్రాతినిధ్యం అది ఒక అంశం అయితే, చంద్రబాబు నాయుడు గారు మొన్న ఫిబ్రవరి 8వ తారీఖున అమిత్ షా గారు వాళ్ళ ఆహ్వానం మీదకే ఢిల్లీ వెళ్ళారు, కలిశారు. అయితే మరుసటి రోజే మన సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి కలవడం, అభివృద్ధి, తర్వాత ఈ 4.5 ఏళ్ళు 5 ఏళ్ళు మన లోక్సభ గానిలో బిల్లులకు సంబంధించి మద్దతు ఇవ్వడం కానీ, రాజ్యసభలో మద్దతు ఇవ్వడం కానీ, రాష్ట్రపతి, వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలు మీరు అన్నట్టుగా కొన్ని మీడియాలు రావడం ఈ నెల రోజులు వాయిదా పడింది. కానీ ఆ ప్రాధాన్యతను, ఆ ఇంపార్టెన్స్ని గుర్తించిన తర్వాత మనం ఇక్కడ పాదుకొనాలి ఆంధ్రప్రదేశ్లో అంటే ఈ రెండిట్ల కూటమిలు అవసరం కాబట్టి ఎన్డీఏ విస్తరణ కూడా ఇది అవసరం అని చెప్పని మళ్ళీ ఆహ్వానించడం, ఆ రకంగానే ఇప్పుడు ఢిల్లీకి చేరడం. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు చేరారు, తర్వాత మన పవన్ కళ్యాణ్ గారు నైట్ చేరతారు. తర్వాత ఆ రకంగా చేరినప్పుడు సీట్ల పరంగా చూసుకుంటే మీరు చెప్పినట్టే వంశీ గారు ఏంటంటే 4 ఎంపీ సీట్లు ఆల్రెడీ అప్పుడే 2014లో అడిగారు కాబట్టి సీట్లు ఒకటి ఆ సీట్ కావచ్చు, ఈ సీటు కావచ్చు, కానీ మొత్తం మీద తెలుగుదేశం కానీ జనసేన కూడా 4 సీట్లకు అటు ఇటుగానే అంగీకరించి లోక్సభ వరకు అంగీకరించే అవకాశం ఉంది. అదేవిధంగా అసెంబ్లీ మాత్రం ఈసారి 10 కంటే తక్కువగా ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ రకంగానే సీట్లు అంటే 7-8కి అట్లనే పరిమితం కావచ్చు బీజేపీ అసెంబ్లీ పరంగా చూసుకుంటే అలా చేసే అవకాశం ఉంది వంశీ గారు. అంటే గతంలో 4 ఎంపీ స్థానాలు ఇస్తే 2 ఎంపీ స్థానాలు గెలిచారు, 10 ఎమ్మెల్యే స్థానాలు ఇస్తే 4 ఎమ్మెల్యే స్థానాలు గెలిచారు. అంటే ఆ గెలిచినటువంటి స్థానాలు మొత్తం కలిపి 6, ఇప్పుడు 10గా కలిపిస్తే మొత్తం సెటరేట్ అయిపోద్దని ఆలోచన, అంతే కదా. సరే, అది 4 ఎంపీ స్థానాలు ఎక్కువ కాబట్టి ఇప్పుడు వారు కూడా ఇక్కడ భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఒక స్టాండ్ని మనం గమనించాలి. భారతీయ జనతా పార్టీ స్టాండ్ ఎలా ఉండిద్దంటే వాళ్ళు ఎన్డీఏలో భాగస్వామ్యమైనటువంటి పార్టీతో ఆ రాష్ట్ర అసెంబ్లీలో ఉండాలి, అదేవిధంగా ఆ రాష్ట్రం తరపు నుంచి ఎంపీలు బీజేపీ ఢిల్లీలో పార్లమెంట్లో ఉండాలి. ఈ 2 ఉండటం ద్వారా ఆ రాష్ట్రంలో మేము భాగస్వామ్యం ఉన్నాము అని చెప్పడానికి ఒకటి బలంగా ఉండేటువంటి అంశం. రెండోది వారు చెప్తున్నటువంటిది 378 పార్లమెంటు స్థానాలు లేక 400 స్థానాలు మేము ఎన్డీఏ కూటమి సాధిస్తుంది అంటున్నారు. ఇదే ఇంపార్టెంట్ పాయింట్. ఎన్డీఏ కూటమి 400 స్థానాల పైన సాధిస్తుందంటే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ సాధించినటువంటి సీట్లు కూడా వాళ్ళయ్యే, బీజేపీ సాధించిన వాళ్ళయ్యే, తెలుగుదేశం సాధించిన వాళ్ళయ్యే, జనసేన సాధించిన వాళ్ళయ్యే. అందుకని ముగ్గురి కూడా ఆ ఎన్డీఏ కూటమిలో ఉంటాయి. కావున దాన్ని దృష్టిలో పెట్టుకొని వారు చెప్పేటువంటి సారాంశం వాళ్ళు రేపు సీట్లు సంబంధించినటువంటి చర్చలో కూడా ఇది ఎక్కువగా ఎక్సర్సైజ్ జరిగేటువంటి పరిణామాలు ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారు మాత్రం సీట్ల విషయంలో ఒక ఏలైనా వదులుకుంటాడు, కానీ సీటు వదులుకోవడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఆయన అంటే అంత క్యాలిక్యులేటెడ్గా సీట్ల విషయంలో అంత గట్టిగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే 40% వారిది, 0.8% బీజేపీది. బీజేపీ అడిగింది కదా అని సీట్లు ఇచ్చేస్తే 0.8% ఓట్లు 40% కన్వర్ట్ అవ్వటం ఈజీ, కన్వర్ట్ అవ్వకపోయినా ఇబ్బంది లేదు. 40% ఓటు జనసేన పార్టీకి సంబంధించినటువంటి 8% ఓటు బీజేపీకి 48% పోయి కన్వర్ట్ అవ్వాలంటే ఎట్లా సాధ్యమైద్ది? చిన్న క్యాలిక్యులేషను, ఇది ఎవరిని అడిగినా చెబుతారు. ఆ ఫార్ములా బీజేపీ వాళ్ళకి తెలుసు. ఇంతకుముందు ఎన్ని వచ్చినాయి అయ్యా వీర్రాజు గారు, మీరు ఇన్ని సీట్లు అడుగుతున్నారని అంటే ఇందాక సురేష్ గారు చెప్పినట్టు 100 కంటే తక్కువ ఓట్లు వచ్చినాయండి అని చెబితే బాగుండదు కదా. అందుకని వారు కూడా చాలా జాగ్రత్తగానే సూక్ష్మంగానే వెళ్తారని అనుకుంటున్నాం. సరే చూడాలి. చాలామంది అయితే పొత్తుద్దండి బాబు అని చెప్పాను అనేవాళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నారు. కానీ పొత్తు ధర్మం వలన ఏంటంటే భవిష్యత్తులో రాష్ట్రానికి బాగుంటుంది. సరే, ఈ రాష్ట్రంలో జరుగుతున్న అనేక పరిణామాలకు సంబంధించినటువంటి నేపథ్యం అది కాబట్టి అందుకోసం ముందుకు వెళ్తున్నారని అనుకుందాం. సరే, ఇది ఓవరాల్గా. నెక్స్ట్ అండి ఎన్ని సీట్లు అది చెప్పేసి అది కూడా చెప్పేసి నెక్స్ట్ అండి జనసేనపై జగన్కి పవన్ వార్నింగ్. ఈరోజు అంటే రాత్రి
జనసేన పార్టీ కార్యాలయం అంటే మంగళగిరి పార్టీ కార్యాలయంలో పనిచేసేటువంటి సిబ్బంది, మేనేజర్స్ కావచ్చు, స్టాఫ్ కావచ్చు, అట్లాగే పవన్ కళ్యాణ్ గారి సెక్యూరిటీ కావచ్చు, వారితో పాటు అక్కడ పనిచేసేటువంటి సోషల్ మీడియా స్టాఫ్ కావచ్చు, వాళ్ళందరూ మంగళగిరి పార్టీ ఆఫీస్ వెనక అపార్ట్మెంట్స్ ఉంటాయి. అపార్ట్మెంట్స్లో వాళ్ళు ఒక 2 అపార్ట్మెంట్స్లో వాళ్ళే ఉంటారు. ఆ అపార్ట్మెంట్స్లో రైడ్ చేశారు పోలీసులు రాత్రి. ఎందుకు వెళ్ళారో తెలియదు. వెళ్ళి వాళ్ళని, మీ దగ్గర గంజాయి ఉందా, మీ దగ్గర కొకైన్ ఉందా, లేక మీరు ఏం చేస్తున్నారు, అసలు మీరెవరు, మీ ఐడి కార్డు లేని, మీరు అసలు ఎక్కడి నుంచి వచ్చారు, మీ దగ్గర మొత్తం చెక్ చేయాలని చెప్పని చెక్ చేయటం, వాళ్ళందరినీ కూడా తీవ్రంగా విమర్శించటం, తోలనాడటం, భయపెట్టే విధంగా వ్యవహరించటం, ఇలాంటివి అనేకం జరిగినటువంటి పరిస్థితి రాత్రి ఏర్పడింది. నిజంగా అర్ధరాత్రి పోలీసు వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళు ఆ రకంగా వ్యవహరించారు అని అంటే ఏ ఉద్దేశంతో వెళ్ళారు అంటే జన సైనికులని బెదిరించాలి, వాళ్ళని భయపెట్టాలి, పవన్ కళ్యాణ్ గారి వెంట లేకుండా చేయాలి అనేటువంటి ఉద్దేశంతో అది జనసేన పార్టీ కార్యాలయం మీద జరిగినటువంటి దాడిగా చూడాలి. ఇప్పుడు ఏదన్నా తప్పు జరిగింది లేదా ఏదైనా కంప్లైంట్ వచ్చిందంటే వెళ్ళొచ్చు, అంతేగాని ఏమీ లేకుండా ఇష్టానుసారంగా వెళ్ళిపోయి రైడ్ చేసి భయపెట్టేటువంటి ప్రయత్నం చేశారంటే అది ఏ రకమైనటువంటి చర్య? దానికి ఇందాక పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడుతూ ఒక కామెంట్ చేశారు. ఒకసారి ఆ కామెంట్ వారు మాట్లాడిన బయట ప్లే చేయండి. మీరు సెర్చ్ వారెంట్ లేకుండా మా ప్రెమిసెస్కి వచ్చారు. మీరు సహజమైన పాలిటిక్స్లో అంటే కుదరదు. వీ హ్యావ్ టు రెస్టోర్ డెమోక్రసీ. ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలి. మీరు కనుక ఇప్పుడున్న పార్టీకి కొమ్ము కాస్తూ ఉంటే మా ప్రభుత్వం వచ్చాక, సంకీర్ణ ప్రభుత్వం వచ్చాక నేను మర్చిపోయే వ్యక్తిని కాదు. ఎందుకంటే మీరు ప్రజాస్వామ్యబద్ధంగా నేను చాలా చాలా గౌరవించే వ్యక్తిని. నేను భయపడే వ్యక్తిని కాదు. నన్ను ఖండాలుగా ముక్కలుగా నరికిన భయపడే వ్యక్తిని కాదు అని సిద్ధపడే వచ్చాను. అందుకే చెప్తున్నాను. చాలా ఖండాలుగా ముక్కలుగా నరికినా కూడా నేను భయపడే వ్యక్తిని గాను. ఇది అండర్లైన్ చేసుకోవాలి. రెండోది, సంకీర్ణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము మీ సంగతి తేల్చాల్సిన పరిస్థితి వస్తుంది అని కూడా చెప్పారు. నా ఉద్దేశం ఏంటంటే ఈరోజు నైటు భారతీయ జనతా పార్టీతో క్లారిటీ వచ్చేస్తుంది. అమిత్ షా, నడ్డా గారు, అట్లాగే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూర్చున్న తర్వాత క్లారిటీ వస్తుంది. అయిపోయిన తర్వాత 10వ తారీఖు 11వ తారీఖు ఎన్డీఏలోకి అయిపోతుంది, సీట్లు ప్రకటన అవుతుంది. అయిన మరుక్షణం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అధికార యంత్రాంగం, ఐపీఎస్లు, ఐఏఎస్లు ఒక్కసారిగా వాళ్ళల్లో విపరీతమైనటువంటి మార్పు వస్తుంది. సరే, అందులో ఎవరైతే కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు, ఎక్కువ మంది, కొంతమంది ఎవరైతే ప్రభుత్వం చెప్పినట్లుగా ప్రభుత్వంకి మెప్పు కోసం ఎవరైతే ప్రజల మీద, పార్టీల మీద, మీడియా మీద అత్యంత దురహంకారంగా ప్రవర్తించారో, అత్యంత అన్యాయంగా వ్యవహరించారో వాళ్ళల్లో ఒక్కసారిగా పరివర్తన మార్పులాగా వచ్చేసిద్ది అనమాట. నెంబర్ 1 ఎందుకు వచ్చిందంటే బీజేపీ ఇక్కడ టైఅప్ అయిపోయింది, వెంటనే సిస్టమ్ని మార్చేస్తారు, వాళ్ళ నెంబర్లో ఎత్తటం ఆపేస్తారు. ఎవరి ప్రభుత్వంలో చేసేవాళ్ళు ఈ నెంబర్లో ఎత్తటం, వీళ్ళు ఫోన్ చేయటం మొదలు పెడతారు. సరే ఏమైనా ఉంటే చెప్పండి అండి అని, ఆ నెంబర్ ఎత్తటం ఆపేస్తారు. ఇక ఇక్కడి నుంచి వీళ్ళకి ఫోన్ చేయటం మొదలు పెడతారు. అంటే అంత వేగంగా మారిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇదే గనక, ఇలాంటి సంఘటనలే గనక రేపు భాగస్వామ్యం పూర్తయిన తర్వాత కూడా గనక ఇలాంటి సంఘటనలు గనక జరిగితే అదే పవన్ కళ్యాణ్ గారో లేకపోతే చంద్రబాబు నాయుడు గారో ఢిల్లీ వెళ్ళి ఇక్కడ లా అండ్ ఆర్డర్ విషయంలో పోలీసులు ఇలా వ్యవహరిస్తున్నారని ఒక పేపర్ కంప్లైంట్ కనుక ఇస్తే డీజీపీ గారిని బదిలీ చేసి వేరే డీజీపీ గారిని ఆ పోస్టులో వేసేస్తారు. డీజీపీ మార్పు జరిగిద్ది. మీరు 2019లో కూడా ఇలాంటి మార్పే జరిగింది. 2019లో కూడా ఇలాంటి మార్పే జరిగింది. అప్పుడు ఇంకా పొత్తు లేదు వైఎస్ఆర్సీపీకి. కానీ అప్పుడు తెలుగుదేశం మీద ఉన్నటువంటి కోపంతో బీజేపీ వాళ్ళకి సహకరించింది. సరే, వెంటనే జరిగిపోయింది. డీజీపీ గారు, కొత్తగా వచ్చిన డీజీపీ గారు లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేసేటువంటి సిస్టంలో ఉంటారు.
అప్పుడు ఆ పార్టీ అయినా ఈ పార్టీలైనా ఒకటిగానే చూస్తారు కాబట్టి ఇకనప్పుడు వెంటనే డీజీపీ గారు కొత్త డీజీపీ గారు వచ్చిన తర్వాత వారు ఏం చేస్తారు, ఎక్కడెక్కడైతే కంప్లైంట్స్ ఉన్నాయో ఆ ఎస్పీలను కూడా మార్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆ ఎస్పీలు కూడా మారటంతో సిస్టమ్ అంతా కూడా మొత్తం సెటరేట్ అయిపోయింది. అప్పుడు ఏం జరిగిద్ది అనేటువంటి విషయం మనకంటే కూడా ప్రజలకి చాలా చక్కగా చాలా క్లారిటీగా తెలుసు. కాబట్టి మనం ఇంతకంటే ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. నేనేమంటానంటే జరిగింది ఏదో జరిగిపోయింది. పోలీస్ వ్యవస్థ అంటే గౌరవం అందరికీ. వాళ్ళు చట్టాన్ని న్యాయాన్ని కాపాడాల్సింది వాళ్ళే, ప్రజలకు రక్షణ కల్పించాల్సింది వాళ్ళే. ఈ 50 రోజులన్నా ఈ 50 రోజులు 50 డేస్ ఎలక్షన్ అయిపోయేంత వరకు కొంచెం ప్రజలకి బాధ్యతగా వ్యవహరించండి. ప్రజలకి న్యాయంగా ఉండే విధంగా, రక్షణ కల్పించే విధంగా, అన్యాయాలను ఎదుర్కొనే విధంగా, న్యాయాన్ని కాపాడే విధంగా వ్యవహరించమని మన విజ్ఞప్తి. అది ప్రజల ద్వారా మన విజ్ఞప్తి. అది పాటిస్తే సిస్టంకి ఇబ్బంది లేదు. అది కూడా పాటించకుండా మేము అదే విధంగా ఉంటామనంటే, ఇందాక పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు, లోకేష్ గారు అయితే రెడ్ బుక్ ఒకటి ఎత్తుకొని తిరుగుతూ ఉన్నాడు, ఆ రెడ్ బుక్ ఒకటి, ఇలాంటివి చాలా ఉంటాయి. అప్పుడు అనవసరంగా సిస్టమ్ని ఇబ్బంది పెట్టుకోవద్దని నా ఉద్దేశం, మన రిక్వెస్ట్. సరే, తర్వాత వాళ్ళు ఇన్నోళ్ళు అంటారు, ఇన్నోళ్ళు మనకేం సంబంధం. మురళి ఉన్నారండి. సరే మురళి, ఏంటి రాత్రి జరిగినటువంటి వివాదం చాలా తీవ్రంగా దుమారం లేగింది. అసలు అప్పుడు పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల మీదకు పోయి రైడ్ చేయటం ఏంది, భయపెట్టడం ఏంది, భయభ్రాంతులకు గురి చేయటం ఏంది, కేసులు పెడతామని బెదిరించడం ఏంటి, అసలు అంత పరిస్థితి ఎందుకు వచ్చింది? అంటే ఏమీ లేదు సార్, అక్కడ దాదాపుగా ఏడాదిన్నరగా మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయం దగ్గర వెనకాల ఉన్నటువంటి ఒక అపార్ట్మెంట్ మొత్తం జనసేన పార్టీ తీసుకున్నారండి. అక్కడ సోషల్ మీడియా డిపార్ట్మెంటు, అదేవిధంగా కూడా పవన్ కళ్యాణ్ వ్యక్తిగత భద్రతా సిబ్బంది, జనరల్ సెక్యూరిటీ సిబ్బంది అంతా అక్కడ ఉన్నారు. అయితే నేను రాత్రి 10:30 సమయంలో ఒక సిఐ, కొంతమంది కానిస్టేబుల్, 4 కానిస్టేబుల్ మఫ్టీలో వెళ్ళి సడన్గా అక్కడ ముందు వాచ్మెన్తో మాట్లాడి, వాచ్మెన్ ఎల్టాకి వీల్లేదంటే అతన్ని తిట్టి, అతన్ని భుజంపెట్టి గంటికి వెళ్ళి లోనికి వెళ్ళి మొత్తం అన్ని రూములు తీసి ఒకసారి అడావిడి చేశారు. అంటే ఓన్లీ ఒకే ఒక అంశం ఏంటంటే భయభ్రాంతులకు గురి చేయటం, కేసులు పెడతామని బెదిరిస్తే కనుక వీళ్ళంతా పారిపోతారు. పవన్ కళ్యాణ్కి లేకపోతే ఆ పార్టీకి ఉన్నటువంటి సోషల్ మీడియా వింగ్ చిన్నాభిన్నం అవుతే కనుక అక్కడ పవన్ కళ్యాణ్కి ఎంతో కొంత మైనస్ అవుతుంది. సెక్యూరిటీ సిబ్బందిని కూడా మనం బెదిరిస్తే కనుక కొంత ఇది అవుతుందని ఒకే ఒక కాన్సెప్ట్ సార్. అయితే జనసేన పార్టీ నాయకులు మాత్రం ఖచ్చితంగా పోలీసులు కావాలనే వచ్చారు. ఏదో ఒకటి ఇంకో గంజాయో మాదక ద్రవ్యాలు తీసుకొచ్చి అక్కడ పెట్టి వాళ్ళు మా మీద కేసులు పెట్టి మమ్మల్ని అల్లరి చేసి ప్రజల్లో మమ్మల్ని చులకలు చేయాలనే ప్రయత్నం చేశారు. అయితే మా సిబ్బంది అంతా కూడా అలర్ట్గా ఉండి వెంటనే వాళ్ళ కెమెరాలు తీసుకుని కెమెరాలు షూట్ చేయడంతో పోలీసులకు అవకాశం చిక్కలేదని జనసేన పార్టీ నాయకులు చెప్తున్నారు. మొత్తం మీద ఏదంటే జనసేన పార్టీకి ఏదైతే బలంగా ఉన్నటువంటి సోషల్ మీడియా వింగ్, ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియా వింగ్ అన్ని రాజకీయ పార్టీలు కూడా బలమైన నెట్వర్క్ అండి, వాళ్ళు ఆ వింగ్ ద్వారా ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తారు. అటువంటి వింగ్స్ని వీక్ చేస్తే కనుక రేపు వాళ్ళకి వెళ్ళవలసినటువంటి ప్రచారాలు కానీ లేకపోతే వాళ్ళకి పవన్ కళ్యాణ్ స్పీచ్లు కట్ చేయడంలో కానీ ఇవన్నీ కొంత వాళ్ళు భయపడతారు. భయపడినప్పుడు మనకి కొంత ఫెచ్చింగ్ అవుతుంది. గవర్నమెంట్ అంతర్లీనంగా చేస్తున్నటువంటి ఒక ఆలోచన సార్. అందులో భాగంగానే ఈ యొక్క రైట్స్ జరిగినాయని చెప్పేసి జనసేన పార్టీ నాయకులు చెప్తున్నారు. అయితే రాత్రి జరిగిన తర్వాత ఈరోజు పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడారండి, మీరు కొడితే మేము కూడా కొట్టగలదు, మేము అంత ఈజీగా ఏమి ఉండదు, అదేవిధంగా నేను ప్రాణాలకు తెగించే వచ్చాను అంటే ప్రాణాలు తెగించంటే ఎదురొచ్చి ప్రాణాలను అర్పించాను, చివరి నిమిషం వరకు సమిష్టిగా పోరాటం చేస్తారని చాలా అంటే ఒక రకమైనటువంటి చాలా నెమ్మదిగా బలమైనటువంటి వార్నింగ్ ఇచ్చారు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏది చేస్తున్నా చూస్తూ ఊరుకోము, ఖచ్చితంగా దాని ప్రతిదానికి సమాధానం చెప్తాము. ఇవాళ ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్న అధికారులు ప్రజాస్వామ్యాన్ని మంట కలిపేసి వాళ్ళకి తొత్తులుగా వ్యవహరిస్తే కనుక రేపు రాబోయే రోజుల్లో సంకీర్ణ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటన్నిటినీ కూడా విచారణ చేసి వారికి ఖచ్చితంగా కూడా మేము దానిపై చర్యలు తీసుకుంటామని కూడా ఆయన హెచ్చరించారండి. అంటే సిబ్బంది అందరికీ కూడా అంతకుముందే పవన్ కళ్యాణ్ పిలిచి కూడా అందరికీ కూడా ధైర్యం చెప్పడం జరిగిందని తర్వాత ఒక సమావేశంలో ఆయన ఈ విషయాలు కూడా మాట్లాడటం జరిగింది. కానీ పోలీసులు మాత్రం ఇప్పటివరకు ఎక్కడ స్పందించలేదండి, ఏ అధికారి కూడా దాని మీద వివరణ ఇవ్వలేదు. అయితే ఈరోజు పోలీసులు సాయంత్రం డిఎస్పీ గారు సమయం ఇచ్చారు, సాయంత్రం డిఎస్పీ గారిని కలిసి ఒక వినతిపత్రం ఇస్తున్నారు. వినతిపత్రం ఇచ్చిన తర్వాత వారు కనుక రెస్పాండ్ అవ్వకపోతే కనుక ఎవరైతే నిన్న వచ్చినటువంటి సీఏ మంగళగిరి సీఏ రామారావు ఉన్నారో శ్రీనివాస్ ఉన్నారో శ్రీనివాస్తో పాటుగా అక్కడికి వచ్చినటువంటి సిబ్బందిపై ప్రైవేట్ కేసు వేయాలని చెప్పి జనసేన పార్టీ నిర్ణయం తీసుకుంది సార్.
ఓవరాల్గా ఎంటైర్ ఎపిసోడ్ ఏదైతే ఉందో భయభ్రాంతులకు గురి చేయడానికి చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం మాత్రమే. జగన్మోహన్ రెడ్డి ఓటమి భయంతో ఈ రకమైనటువంటి సిబ్బందిని లేదా పార్టీ శ్రేణుల్ని లేదా పార్టీ నాయకుల్ని భయభ్రాంతులకు గురి చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ పార్టీ నాయకులు భయపడరు కనుక సిబ్బంది అయితే భయపడతారు. అంతా యువకులు కనుక వాళ్ళు చిన్న చిన్న ఉద్యోగస్తులు భయపడుతున్న ఒక భావంతో వారి మీదకి వెళ్ళారనే ఒక భావన అయితే వారు వ్యక్తం చేస్తున్నారు సార్. మొత్తం మీద ఇది కొంత సంచలనంగానే మారిందని చెప్పుకోవచ్చు సార్. సంచలనం లేనిదే రోజు మీ దగ్గర రోజు సంచలనం ఉండాలి కదా మీకు. రోజు జనాన్ని డైవర్ట్ చేయడానికి, ఏదో ఒకటి భయపెట్టడానికి, భయభ్రాంతులకు గురి చేయడానికి రోజు ఒకటే. చూసి చూసి జనానికి కూడా ఇదైపోయింది, ఏంటో రోజు ఇవ్వాలని. సరే నెక్స్ట్ అండి మురళి లైన్లో ఉండు. నెక్స్ట్ వెల్కమ్ సార్. ముద్రగడ ఇంటికి మిథున్ రెడ్డి. మిథున్ రెడ్డి గారు ఈరోజు ముద్రగడ పద్మనాభం గారి ఇంటికి వెళ్ళారు, కిర్లంపూడి. వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు పంపించారు, మీతోటి మాట్లాడమన్నారు, మిమ్మల్ని వైఎస్ఆర్సీపీ పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని చెప్పారు. సరే ఫోన్ కూడా మాట్లాడిచ్చినట్లున్నారు, లేదా సరే కమిటీ సభ్యులు వెళ్ళారు కాబట్టి దాని గురించి నో ఇష్యూ. అయిపోయిన తర్వాత ముద్రగడ పద్మనాభం గారు కూడా త్వరలోనే నేను ప్రకటిస్తాను, జాయిన్ అవటానికి సానుకూలంగా వారు అంగీకారం తెలిపినట్టుగా మనం చూస్తున్నాం, 12వ తారీఖు జాయిన్ అవుతారనేటువంటిది. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. ముద్రగడ్డ పద్మనాభం గారు వైఎస్ఆర్సీపీ పార్టీలోకి ఎందుకు వెళుతున్నారు? ఒకే ఒక్క క్వశ్చన్. ముఖ్యమంత్రిగా వారికి ఏమైనా అవకాశం ఇస్తానారా, లేక ఎంపీ స్థానం ఇస్తానారా, లేక ఎమ్మెల్యేలని ఇస్తామని చెప్పి ఎమ్మెల్యే స్థానాలు ఇస్తామని చెప్పారంటే ఏమీ లేదు. ఎటువంటి కండిషన్స్ లేకుండా నేను రావటానికి సిద్ధమని చెప్పని ఆయన చెప్పినట్టుగా చెప్తున్నారు. కండిషన్స్ లేకుండా వచ్చి ఏం చేయాలి అనేటువంటిది వాళ్ళేం అడిగారంటే, మీరు ఎక్కడైతే 24 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయో, 24 అసెంబ్లీ స్థానాలు జనసేన పార్టీవి, అక్కడ మీరు ప్రచారం చేసి ఆ 24 మంది అభ్యర్థులను ఓడించటం మీ లక్ష్యం, ఇది మీ కర్తవ్యం అని చెప్పారు. దానికి ముద్రగడ పద్మనాభం గారు సిద్ధం వ్యక్తం చేశారు. సరే ఏదైనా ప్రచారం అంటే అదే కదా, వాళ్ళని ఓడించడానికి. ఇప్పుడు ఆ పార్టీలోకి వెళ్తే ఓడించడానికి, అందులో జనసేన పార్టీకి సంబంధించి ఎక్కడైతే జనసేన పార్టీ బలం ఉందో, ఎక్కడైతే సామాజిక వర్గం బలం ఉందో అక్కడ ఆ స్థానాలను తీసుకున్నారు. అక్కడ ఆ స్థానాలలో కాపు నాయకుడిగా ఉన్నటువంటి ముద్రగడ పద్మనాభం గారు అక్కడికి వెళ్ళి ఆ 24 మందిని ఓడించి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించటం. ఎవరిని ఓడిస్తున్నట్టు 24 నియోజకవర్గాలలో ఎవరిని ఓడించాలని వెళ్తున్నారు? ఎవరైతే కాపు ఉద్యమ నాయకుడిగా ఉండి ఎక్కడైతే కాపులు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో జనసేన పార్టీ సీట్లు తీసుకుందో అక్కడికి పోయి ఆ 24 మంది ఎవరైతే ప్రజలు అక్కడ మద్దతు ఇచ్చి గెలిపిస్తున్నారో వాళ్ళని ఓడించడం అనేటువంటి లక్ష్యంతో ఆయన మొట్టమొదటి దానికి అంగీకారం తెలిపారు. నెంబర్ 2, జనసేన పార్టీ అధినేత ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి మీద వారు పోటీ చేయాలనేటువంటి దానికి కూడా వాళ్ళు గ్రీన్ సిగ్నల్ అడుగుతున్నట్లున్నారు. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారి మీద పోటీ చేసి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పిఠాపురం నుంచి ఓడించాలి, పవన్ కళ్యాణ్ గారిని ఓడించాలి, జనసేన పార్టీని లేకుండా చేయాలి, పవన్ కళ్యాణ్ గారిని లేకుండా చేయాలి అనేటువంటి లక్ష్యంతో ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరటానికి వారి పిలుపు మేరకు, జగన్మోహన్ రెడ్డి గారి ఆహ్వానం మేరకు వారు అక్కడికి వెళ్ళటానికి సిద్ధమయ్యారు. నెంబర్ 3, ఇది కూడా కాకపోతే కొత్తపల్లి గీత అంటే నేనేమో ఆశించట్లేదు అంటున్నాడు. కొత్తపల్లి గీతను నుంచోబెట్టండి, నేను సపోర్ట్ చేసి పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తాను, జనసేన పార్టీని లేకుండా చేస్తాను, పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తే జనసేన పార్టీ అనేది ఉండదు, నేను కార్మోన్ముఖుడు అయ్యి నాకు ఈ వయసులో కాపు ఉద్యమ నాయకుడిగా నేను ఈ ఉద్యమానికి, మీ పోరాటానికి, మీ లక్ష్యానికి నేను అడుగులు వేస్తానని చెప్పని ఆయన ముందుకి అడుగులు వేస్తున్నాడా నేను కన్ఫర్మేషన్ చేయట్లా. ఆయన అయితే చెప్పారు అన్నీ అయిపోయినాయి అనేది అందరికీ ఉన్నటువంటి క్లారిటీ.
బట్ నేను ఇంకా ఆయన నోటి వెంట నుంచి స్టేట్మెంట్ రాలేదు కాబట్టి అందుకని నేను ఇంతవరకు మాట్లాడుతున్నా. స్టేట్మెంట్ వస్తే నేను ఇంకొక రకంగా మాట్లాడతా, ఇంకొక రకంగా ఈ అంశాలని వెల్లడిస్తాం. సరే, వాళ్ళు వెళుతున్నారు, వాళ్ళు వచ్చారు. కాపు రిజర్వేషన్ని చేస్తామని ఏమైనా హామీ ఇచ్చారా? మీరు దానికే కదా పోరాడింది, అందుకే కదా మీరు యుద్ధం చేసింది. మరి అందుకు మీరు సిద్ధమయ్యారా? ఎవరైతే కాపు ఉద్యమం కోసం, రిజర్వేషన్ ఉద్యమం కోసం మీరు పోరాటం చేసేటప్పుడు మీతో పాటు కలిసి నడిచినటువంటి 100 మంది నాయకులు లేదా 100 మంది నాయకులు లేదా 50 మంది నాయకులతో మీరు సమావేశం ఏర్పరచుకొని వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళందరి అభిప్రాయం ప్రకారంగా మీరు నిర్ణయం తీసుకుంటున్నారా? నెంబర్ 2. నెంబర్ 3, ఎవరైతే మీ మాట నమ్మి 2016 జూన్ 31వ తారీఖున మీ మాట నమ్మి తునిలో సమావేశానికి అటెండ్ అయ్యి మీరు రైలు పట్టాల మీదకి పదండి అని చెప్పి పిలిపిస్తే ఆ రైలు పట్టాల మీదకి వెళ్ళి ఆ రైలు పట్టాల మీద జరిగినటువంటి విధ్వంసం, ట్రైన్ దగ్ధం చేసినటువంటి విధ్వంసం, ఆ విధ్వంసానికి మీరు కీలక పాత్రధారి కదా. మరి దాంట్లో 41 మంది 5 సంవత్సరాల పాటు కోర్టుకి, పోలీస్ స్టేషన్లకి, జైళ్ళకి తిరిగి తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడ్డారు. వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయాయి కదా. మరి ఇప్పుడు ఆ 41 మందితో మాట్లాడి మీరు వైఎస్ఆర్సీపీ పార్టీకి రిజర్వేషన్ ఇవ్వకపోయినా పర్వాలేదు, రిజర్వేషన్ అమలు చేయకపోయినా పర్వాలేదు, కాపులకు సహకరించకపోయినా పర్వాలేదు, మనం పవన్ కళ్యాణ్ గారిని ఓడించటం కోసం, జనసేన పార్టీని నాశనం చేయటం కోసం మనం వెళదాము అని వాళ్ళతో చెప్పి మీరు ఒప్పించుకొని నిర్ణయం తీసుకున్నారా? అదేవిధంగా మొత్తం కాపు ఉద్యమ పోరాట సమయంలో 329 మంది మీద కేసులు నమోదైనవి. 329 కుటుంబాలు అల్లాడిపోయినాయి ఈ వీరి మాటలు నమ్మి ముందుకు వచ్చే నేపథ్యంలో. అందులో 153 కేసులు పరిష్కారం అయ్యాయి, 41 కేసులు రైల్వే కేసులు వివాదమయ్యాయి, 161 కేసుల్ని ప్రభుత్వం ఎత్తివేసింది. మరి ఈ 5 సంవత్సరాలు ఎవరైతే 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు పోరాడారో 329 కుటుంబాలతో మాట్లాడి మీరు నిర్ణయం తీసుకున్నారా? మరి అలా అయితే సంతోషమే. మిమ్మల్ని నాయకుడిగా చేసి చూడండి, ఆ ట్రైన్ తగలబెట్టినటువంటి సందర్భంలో జరిగినటువంటి పరిణామాలు. మరి వారు పిలిపిస్తే అక్కడికి ఆ రోజు ఒక 50,000 మంది ఎంతో వస్తే వారందరితో రైల్వే పట్టాల మీద పదండి అని వెళ్ళి అక్కడ జరిగినటువంటి దగ్ధం అది. మరి అది చూస్తున్నాం, ట్రైన్ తగలబెట్టడం అది అత్యంత అరుదుగా జరిగేటువంటి సంఘటన. సరే, మీకోసం అంతమంది వచ్చారు కదా, వాళ్ళందరితో మాట్లాడి మనం పవన్ కళ్యాణ్ గారిని ఓడిద్దాం, జనసేన పార్టీని భూస్థాపితం చేద్దాం, జనసేన పార్టీకి ఇచ్చినటువంటి 24 మంది అభ్యర్థులు ఎవరైతే నిలబెట్టారో, 3 ఎంపీలు ఎవరైతే నిలబెట్టారో వాళ్ళందరిని ఓడిద్దాం అని వాళ్ళతో కూడా అప్రూవల్ తీసుకొని అడుగులు వేయండి. ఢిల్లీలో జనసేన పార్టీ పార్లమెంట్లో 3 ఎంపీ స్థానాల్లో రెపరెపలాడబోతుంది. 24 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో నిలబడబోతున్నారు, మంత్రులు కాబోతున్నారు. ఓకే, ఇవన్నీ వద్దు. సరే, మీకేమైనా ముఖ్యమంత్రి కుర్చీ ఇచ్చారా? మీకేమైనా 5 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారా? ఏమీ లేదు. ఏంటయ్యా ఉంది అనంటే, కాపు ఉద్యమ నాయకుడిగా ఉండి కాపు పోరాటం అని చెప్పి ఆయన రాజకీయంగా అడుగులు ముందుకు వేసి ఇప్పుడు ఎవరైతే ఒక పార్టీ నిర్మాణం జరిపి ఆ పార్టీ నిర్మాణంలో అందరం కలిసి ముందుకు వెళదాం, మనం అడుగు మెట్టు ఇటుగా పేర్చుకొని మనం గోడ నిర్మించుకుందామని చెప్పని అడుగులు వేస్తున్న పవన్ కళ్యాణ్ గారిని కొట్టడం కోసం, జనసేన పార్టీని నాశనం చేయటం కోసం
జనసేన పార్టీ అభ్యర్థులను ఓడించటం కోసం, ఎంపీ అభ్యర్థులను ఓడించటం కోసం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తాను అని వారికి హామీ ఇవ్వటం ఏంటిది? గౌరవమా? మర్యాద? ఇదేనా? ఒకసారి వారు బయటలు ప్లే చేయండి. మిథున్ రెడ్డి గారు బైట్స్ ఉన్నాయి. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు గౌరవనీయులు ముద్రగడ్డ పద్మనాభం గారిని ఈరోజు వచ్చి కలిసి వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరేందుకు ఆహ్వానించడం జరిగింది. మంచి ఇండివిజువాలిటీ ఉండే నేత, కాపు ఉద్యమం చేశారు. సో పద్మనాభం గారు ఆయన స్వతహాగా అన్కండిషనల్ గా చేస్తే తప్పితే ఏ ఆఫర్లకు చేరే వ్యక్తి కాదని చెప్పి కూడా మేము భావిస్తున్నాము. అదే విధంగా ఒక మంచి నిర్ణయం తీసుకొని పార్టీలో చేస్తారని చెప్పి కూడా ఆశిస్తున్నాము. మొన్నదాకా అందరూ సలహాలు ఇచ్చారు నాకు, నువ్వు ఎలా నిలబడాలి, ఎలా చేయాలని. అందరూ ఈ రోజు అందరూ వైసీపీకి వెళ్ళిపోయారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ దగ్గర అన్నీ వస్తాయి ఐడియాలు. సీట్లు ఎన్నా తెలియదు నాకు, అన్నీ ఒకటి కాదు. నేను అనేది ఏంటంటే, నువ్వు రిజర్వేషన్ గురించి మాట్లాడినా ఏమి మాట్లాడినా పద్ధతి ప్రకారం మాట్లాడండి. పింక్ డైమండ్ లాగా టీడీపీ ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకలాగా, ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడకండి. నేనే ఉన్నా స్టీల్ ప్లాంట్ గురించి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి. అందుకని ఈ రోజున మనకు కావాల్సింది కన్వీనియంట్గా మాట్లాడే వ్యక్తులు కాదు. వారి అవసరాలను బట్టి వారి పార్టీలకు వెళ్తున్నారు తప్ప నిజంగా కాపులు గురించి అయితే నాకు తెలిసినంత వరకు చాలా తప్పు చేస్తున్నారు. ఇప్పటికైనా ఆలోచించి మా కాపులకి మంచి చేయాలని, ఎవరైతే ఏ ప్రభుత్వంలో కాపునాడికి ఈ రిజర్వేషన్లు ఉద్యోగ రాజకీయ రిజర్వేషన్లు ఇస్తారో తక్షణమే చెప్తారో వారికి మా కాపునాడు మద్దతు ఉండదని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు, మిథున్ రెడ్డి గారు ఏమన్నా అన్కండిషనల్గా ఎటువంటి ఇది లేకుండా ఆయన వైసీపీలో జాయిన్ అయ్యి జనసేనని, తెలుగుదేశాన్ని ఓడించడం కోసం యుద్ధానికి సిద్ధం అవుతున్నాడు అని చెప్పారు. భలే ఉందండి. అసలు ముద్రగడ గారి దగ్గర నేర్చుకోవాల్సింది చాలా కొత్త అంశం ఉంది. సరే, అలాగే ఇంకొక మాట కూడా అన్నారు, పింక్ డైమండ్ అంటే తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు పింక్ డైమండ్ గురించి వివాదం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి దీక్షితులు గారు కావచ్చు, లేదా తర్వాత దాని మీద వివాదం కావచ్చు, సాయిరెడ్డి గారు కావచ్చు, పింక్ డైమండ్ అన్నారు. ఎప్పుడైతే 2019 పింక్ అధికారం వచ్చిందో పింక్ డైమండ్ ఎక్కడుందో ఏమీ లేదు, దాని గొడవే లేదని చెప్పేశారు. అంటే ఆ రకంగా ప్రజల్లో ఏదో జరుగుతుందనేటువంటి భావం తీసుకొచ్చారు. అలాగే 2014 నుంచి 19 వరకు కాపు రిజర్వేషన్ ఉద్యమం అని చెప్పని 329 మీద కేసులు పెట్టించడానికి, వాళ్ళ జీవితాలని పడంగా పెట్టడానికి, వాళ్ళ జీవితాలు నాశనం కావటానికి ప్రధాన కారణమైనటువంటి వ్యక్తి ముద్రగడ గారు. 2019 అధికారం వచ్చినటువంటి వెంటనే, జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన వెంటనే ఇక 5 సంవత్సరాలలో ఎప్పుడూ కూడా కాపు రిజర్వేషన్ ఉద్యమం గురించి ఆయన మాట్లాడలేదు. ఇంకా పైపెచ్చు పవన్ కళ్యాణ్ గారికి ఇందాక చెప్పాడు కదా, మీరు అలా నిలబడాలి, మీరు అలా ఉండాలి, మీరు ఎలా చేయాలి, మీరు అది ఉండాలి, ఎట్టుండాలి అని చెప్పి ఆయన సలహాలు ఇచ్చారు. ఓకే, మరి అదంతా మరి ఆయనే చేశారు. మరి 19 నుంచి 24 వరకు ఎందుకు అడగలేదంటే, లేదు, దాని గురించి అడగడం, దాని గురించి మాట్లాడడం. మీకు తెలుగుదేశం పార్టీ మీద కోపం ఉంటే మీరు తెలుగుదేశం పార్టీ మీద కోపం తెచ్చుకోండి, జనసేన పార్టీ మీద కోపం ఉంటే జనసేన పార్టీ మీద కోపం తెచ్చుకోండి. దాంట్లో ఎవరు కూడా రాజకీయంగా ఉన్నటువంటి కోపాల విషయం ఎవరు. దానికి కాపులను అడ్డం పెట్టి, కాపు రిజర్వేషన్ అడ్డం పెట్టి, దాని ద్వారా ప్రభుత్వాలను పడగొట్టాలి లేదా ఆ స్థాయిలో ఉద్యమాలు చేయాలని చెప్పని కమాయికుల జీవితాలని అన్యాయం చేసేటువంటి ఇది ఎవరిచ్చారు, ఎవరు చెప్పారు? అదే మేధస్సు, అదే మనం చేయాల్సిన పని, అదే మనం చెప్పాల్సిన సమాజానికి, అదే మన పెద్దరికం. 2014 నుంచి 19 వరకు అంత యుద్ధం చేసిన వ్యక్తి 19లో మరి వైసీపీకి సపోర్ట్ చేశాడు. ఆయన ఇప్పుడు కొత్తగా వైసీపీకి పోయింది ఏమీ లేదు. ఆయన వైసీపీకి 2019లో అవుట్ అండ్ అవుట్గా సపోర్ట్ చేశాడు. చేస్తే కూడా పవన్ కళ్యాణ్ గారికి 7% వచ్చింది 2019లో కూడా. మరి ఇప్పుడు 2024లో కూడా ఆయన వైసీపీకే సపోర్ట్ చేస్తున్నాడు. ఏముంది దాంట్లో? ఏముంది? ఏమీ లేదు. ఆయన వలన వాస్తవం చెప్పాలంటే ముద్రగడ్డ గారు వైసీపీలోకి పోవటం ముద్రగడ్డ గారికి మంచిది, ముద్రగడ్డ గారిని వైసీపీలోకి తీసుకోవటం
వైసీపీకి నష్టం. ఆయన జనసేన పార్టీలోకి వచ్చినా కానీ జరిగేటువంటి ప్రయోజనం కూడా అతి తక్కువ. కాకపోతే పెద్దరికంగా వయసులో పెద్దవాడు కాబట్టి సరే పవన్ కళ్యాణ్ గారితో పాటు ఉంటే బాగుంటుంది అనేటువంటి ఒక అభిప్రాయం తప్పే పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీకి ఆయన వస్తే స్వాగతిస్తారు, గౌరవం ఇస్తారు, మర్యాద ఇస్తారు. అంతేగాని ఆయన రాలేదనుకోండి చేయగలిగింది ఏమీ లేదు. ఆయన ఇందాక ఇంత మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ముద్రగడ పద్మనాభం గారు అని ఒక్క పేరు అనలేదు, ఒక్కటి కూడా ఆయనని దూషించలేదు, అవమానించే విధంగా లేక ఒక విమర్శ కూడా చేయడానికి కూడా ఆయన ఇష్టపడలేదు. అది ఆయన సంస్కారం. మరి మనం పేపర్ పెన్ను ఉంటే చాలు, రాయటమే పని. పేపర్లు రాయటం, రాసి అక్కడ పడేయటం. ఆ రాసిని మొత్తం ఎవరికి లాభం చేయాలనంటే వైసీపీకి లాభం చేయాలి. వైసీపీకి లాభం చేయాలంటే ఓపెన్గా చెయ్యండి, తప్పులేదు. దానికి ఎందుకు మరలా కొంత ఒక తెర అడ్డం పెట్టడం, ఆ తెర అడ్డం పెట్టి దానికి ఒక ముసుగేయటం, ఆ ముసుగేసి ఆ ముసుగులో నుంచి పని చేయటం ఏంటి? కత్తి తీసుకొని పొడుస్తారు. ఒక సినిమాలో కత్తికి ఏదో పేపర్ లాంటిది చుట్టి అది తేనేదో పూసి దాని పేపర్ లాంటిది చుట్టి పొడుస్తారు. అదొక టైప్ ఆఫ్ మర్డర్. ఇది అలా ఉంది. తేనె పూసి దానికి ఏదో చుట్టి దాన్ని పెట్టి పొడిస్తే ఇక నాది సైలెంట్గా దిగిపోయిద్దంట. పొడిస్తే డైరెక్ట్ పొడవండి, ఏముంది? ఆయనకి ఇప్పుడు ఆల్రెడీ చాలామంది పొడిచారు పవన్ కళ్యాణ్ గారికి. కొత్తగా మీరు పొడిచేది ఏముండిద్ది? ఇంకో పూట అయ్యిద్ది. ఆయన ఇందాక ఏమన్నారు, ఖండాలుగా నరికినా కానీ నేను యుద్ధం చేస్తానంటున్నాడు. పొడవండి, ప్రజలు చూస్తున్నారు కదా. సామాజిక వర్గం మీరు ఏదైతే కాపులు అని చెప్పినటువంటి వాళ్ళందరూ చూస్తున్నారు కదా. నా ఉద్దేశం ప్రకారంగా, నాకున్న దాని ప్రకారంగా పవన్ కళ్యాణ్ గారిని అలా పొడుస్తున్నారు అని అంటే రేపు వారు ఎక్కడైతే ప్రచారానికి వెళ్తారో, ఎక్కడైతే వారు వైసీపీకి ఓటు వేయండి, జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ ఓడించడం అడుగుతారో అక్కడ ఉన్నటువంటి కాపు సామాజిక వర్గం యువత తిరగబడి వెంటబడి ఆయన ఇంటికి పంపిస్తారు. ఇక్కడ వైసీపీ వాళ్ళు అడ్డం ఉండి ఆయన కాపాడుకోవటం తప్ప దానివలన ఏమీ లేదు. నేను ఇందాక చెప్పాను, వైసీపీకి నష్టం. ఎవరైతే ఆయన కాపు ఉద్యమాన్ని పెట్టి అక్కడ ఉన్నటువంటి మిగిలిన వర్గాలందరికీ దూరం అయ్యి ఉన్నాడు ఆయన అంటే వాళ్ళకి విపరీతమైనటువంటి ఆ కోపం ఉంది. అక్కడ ఆ సామాజిక వర్గాలకు మొత్తానికి ఆయన మీద విపరీతమైనటువంటి ఇబ్బంది కలిగింది. అనవసరమైనటువంటి రుగ్మతలో, అనవసరమైనటువంటి కుల విభజనలో సాధించారా అంటే అది లేదు. మరి సాధించేది పోరాటం జరుగుతుందంటే అది లేదు. ఎవరైతే రిజర్వేషన్లు ఇవ్వరని చెప్పారో, ఎవరైతే దూషించారో వాళ్ళ దగ్గరికి ఆయన పోయి కూర్చున్నాడు. మరి ఏది అది పెద్దరికం? ఏంటి అది? అదే గౌరవం, అదే మర్యాద. అందుకని నాకు తెలిసి ఆయన రాజకీయంగా సరే నేనేదో పార్టీలో ఉన్నాను అనే దానికి అది ఒకటి పనికి వస్తుంది. ఇక మిగిలిన దాంట్లో అయితే ఉన్న అభిప్రాయం ప్రకారంగా అయితే అది కాదు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కాపు రిజర్వేషన్కి ఉన్న దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రద్దు చేసిన తర్వాత కూడా ఎక్కడ కూడా ముద్రగడ పద్మనాభం గారు దాని మీద ఎక్కడ క్వశ్చన్ చేయలేదండి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆయన ఇప్పుడు ప్రస్తుతం ఆయన లక్ష్యం ఏం లేదండి. పదవులు వద్దు, సీట్లు వద్దు, రిజర్వేషన్లు వద్దు, పవన్ను ఓడించడమే నా లక్ష్యం. జనసేన పార్టీని నాశనం చేయటమే ముద్రగడ్డ గారి లక్ష్యం. జనసేన పార్టీ 24 మంది అసెంబ్లీ అభ్యర్థులను ఓడించడమే ముద్రగడ్డ గారి కర్తవ్యం. జనసేన పార్టీ 3 ఎంపీ అభ్యర్థులను ఓడించడమే ముద్రగడ్డ గారి ధ్యేయం. ఇది ఎజెండానా? ఇది ఎజెండా? రేపు వెళ్ళమనండి ప్రజల్లోకి. అయితే మొత్తం భూస్థాపితం అయిపోయినట్టు కదా. నేనంటే ఆయన చేసిన స్టాండు, ఆయన కాపు ఉద్యమం చేయకుండా ఉంటే, ఇంతమంది మీద కేసులు పెట్టేదానికి ఆయన కారకుడు కాకుండా ఉంటే, ఆయన సామాన్యమైనటువంటి ఒక రాజకీయ నాయకుడిగా ఉంటే ఆయన నిర్ణయం అయింది. ఉద్యమ నాయకుడిగా ఉండి ఆయన తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయాన్ని ప్రశ్నించేటువంటి హక్కు అందరికీ ఉంటుంది. రాజకీయ నాయకుడిగా అయితే నిర్ణయం అది వేరు. ఇప్పుడు వాళ్ళందరూ కేసులకు ఎవరు బాధ్యులు? యువత ఎంతమంది బలయ్యారు ఆ సందర్భంలో? సరే మురళి, సతీష్ ఉన్నారు సార్. సతీష్ ఉన్నారు, మురళి ఉన్నారు, సతీష్. ఓకే సతీష్, ఏంటి ఓవరాల్గా ముద్రగడ్డ పద్మనాభం గారు చేరటం వలన ఏది వైఎస్ఆర్సీపీలో ఇంకా చేరలేదు, చేరతారు అనేటువంటి మెసేజే కదా.
ఎటువంటి పదవులు వద్దు, ఎటువంటి సీట్లు వద్దు, ఎటువంటి రిజర్వేషన్లు కాపు రిజర్వేషన్లు కూడా వద్దు, కానీ పవన్ కళ్యాణ్ గారిని ఓడించడం కోసం నేను అడుగులు వేస్తాను, ఇదే కదా వారి లక్ష్యం. ఏంటి దాని మీద అసలు వారు చేరటం వలన, వారు వైసీపీకి వెళ్ళటం వలన అక్కడ జనసేన పార్టీ జరిగే నష్టం ఏంటి, అదేవిధంగా వైసీపీకి జరిగే లాభం ఏంటి, ముద్రగడ్డ గారికి వచ్చేటువంటి కిరీటాలు ఏంటి? సార్ ముద్రగడ అంటే ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం. ఈయనకి ముందు పదవి ఉద్యమ నేత, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం. గతంలో ఈయన ఎవరైనా పిలుపునిస్తే 100 మంది పరిగెట్టుకుని అక్కడికి వచ్చేవారు సార్. కానీ ఈ రోజు పిలుపునిచ్చినా సరే తన స్వగృహానికి పట్టుమని 10 మంది కూడా ఈ రోజు అక్కడ రాలేదు సార్. ఎందుకంటే గతం నుంచి కూడా కాపు నాయకులు కావచ్చు, కాపు ఉద్యమంలో పాల్గొన్న నాయకులు కావచ్చు, వీరందరూ కూడా రోడ్డును పడ్డ పరిస్థితి ఇప్పుడు నెలకొంది సార్. వారందరూ కూడా ముక్తి గడ్డంతో ఒకటే చెప్తున్నారు సార్, ఏంటంటే మీరు పిలిస్తేనే కదా వచ్చి మేము కంచాలు కొట్టాము, మీరు పిలిస్తేనే కదా వచ్చి మీతో దీక్షల్లో కూర్చున్నాము, మీరు పిలిస్తేనే కదా ఆ విధ్వంసంలో భాగస్వాములు అయ్యాము, కానీ ఇన్నాటిలో మమ్మల్ని పిలిచి అంత భాగస్వాములు చేసుకుని ఎవరికి చెప్పి మీరు పార్టీ మారారు, కనీసం మాతో సంప్రదించారా, ఎవరితో అన్నా సంప్రదించారా? అంటే మీరు నిజంగా కాపు ఉద్యమం కోసం పోరాడితే, రిజర్వేషన్ కోసం పోరాడితే గతం నుంచి కూడా ఇన్ని సంవత్సరాల నుంచి పోరాడుతూనే ఉన్నారని చెప్తున్నారు. కాబట్టి మరి జనసేనకు సంబంధించి పవన్ కళ్యాణ్ తో పాటు ఎందుకు వెళ్ళలేదు మీరు? అంటే 24 సీట్లు వస్తే మీరు కూడా వెళ్ళడానికి మీకు ఇష్టం లేదా? వెళ్ళొచ్చు, ఆయనతో వెళ్ళొచ్చు, ఆయనతో కలవచ్చు కదా. అంటే అది కలవకుండా ఈరోజు కేవలం మీ స్వభావం కోసం, అంటే మీ సొంత స్వభావం కోసం మీకోసం మీరు పార్టీ మారి వెళ్ళిపోయి జాయిన్ అయిపోయారు తప్ప ఈ రోజు మరి కాపు ఉద్యమం మీకు కనిపించలేదా? కాపు నాయకులు మీకు కనిపించలేదా? ఇన్ని రోజుల నుంచి మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు మీకు కనిపించలేదా? అంటే మీ వెంట ఎవరు వస్తారు, ఏ రకంగా వస్తారని చెప్పేసి ప్రధాన చర్చ అయితే మాత్రం ముఖ్యంగా గోదావరి జిల్లాలో మాత్రం వినిపిస్తుంటారు. ఎందుకంటే అనేక మంది ఇప్పటికీ రోడ్డును పడ్డ పరిస్థితి వస్తారు. ముద్రగడ పద్మనాభంతో పాటు కూడా వెళ్ళడంతో పాటు కూడా ఇప్పుడు కూడా వాళ్ళ పిల్లలు కూడా ఆ కేసు నుంచి బయటికి పడి నిజంగా చాలా బాధలు పడ్డారు సార్. 1-2 కాదు, చాలా బాధలు పడ్డారు. సెంట్రల్ జైలు దగ్గర కూర్చుని ఫ్యామిలీతో సహా రోడ్ల మీద కూర్చుని బాధలు పడ్డ రోజులు కళ్ళారా చూసాం సార్ మొత్తం అందరూ కూడా. కానీ ఈ రోజు కేవలం కాపులందరినీ కూడా రేపటి నుంచి ప్రతి నియోజకవర్గానికి వెళ్ళడం, ప్రతి నియోజకవర్గానికి వెళ్ళి కాపుల దగ్గరికి ఈరోజు వైసీపీకి ఓటేయండి, మీరు కాపులందరూ కూడా జనసేనకు ఓటేయద్దు అంటే చెప్పడానికి కేవలం కూడా పవన్ కళ్యాణ్ సంబంధించి, జనసేనకు సంబంధించి కాపు నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా పూర్తిగా ముద్రగడ మాట వినడానికి అయితే మాత్రం గోదావరి జిల్లాలో ఎవరు సిద్ధంగా లేని పరిస్థితి. గతంలోనే కూడా ఎప్పుడైతే ఈ విధ్వంసాలు జరిగినాయో అప్పటి నుంచి కూడా పూర్తిగా ముద్రగడికి కాపు నాయకులందరూ దూరమైన పరిస్థితి నెలకొంది. అంటే బీసీ సామాజిక వర్గం కావచ్చు, అలాగే సామాజిక వర్గం. ఇప్పుడు ఎవరిని పిల్లల్ని అందరినీ తీసుకొచ్చి వాళ్ళ కాళ్ళకి నమస్కారం చేయిస్తున్నారు ముద్రగడ గారి మనవళ్ళ? అవును సార్, అవును సార్, వీడియోలో. ఓకే, ఆయన ఎవరైతే ఆయన కోసం కేసులు పెట్టించుకొని ఆయన కోసం జైలుకి వెళ్ళి ఎవరైతే ఉద్యమంలో ఉన్నటువంటి నేతల్ని వాళ్ళని పిలిచి పరిచయం చేయలే పాపం, ఇంట్లో ఉన్న చిన్నపిల్లల్ని తీసుకొచ్చి పరిచయం చేసినట్టున్నాడు పాపం ఆయనకి. సరే ఆ విజువల్ తీసేయండి పాపం, మా పిల్లలది ఎందుకు ఆ విజువల్ తీసి వేరే విజువల్ వేయండి. ఓకే, నేను ఎవరన్నా పార్టీ లీడర్లు ఏమనుకుంటున్నా. ఓకే సార్, అది మొత్తం ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ముద్రగడ పద్మనాభం అనేది గతంలో ఒక బ్రాండ్ సార్. ముద్రగడ అనేది గతంలో ఒక బ్రాండ్ బాగుండేది. ఇప్పుడు ఏంటి? ఇప్పుడు మొత్తం ఏమి లేదు సార్, అసలు మొత్తం అంతా జీరో సార్. ఓవరాల్ కూడా కేవలం ఏంటంటే ముద్రగడ పద్మనాభం గతంలో ఉద్యమ నాయకుడు అంతే, ఇప్పుడు కేవలం రాజకీయ నాయకుడు. గతంలో ఉద్యమ నాయకుడు అయితే ఇప్పుడు కేవలం రాజకీయ నాయకుడు, కేవలం వాళ్ళ కుటుంబ అంటే ఇందాక మిథున్ కూడా ఒకటే చెప్పారు సార్. ఆయన ఏం చెప్పారంటే ఎవరో మనం ఎన్ని ఆఫర్లు ఇచ్చినా అన్ని ఆఫర్లకి ఆయన లొంగే వ్యక్తిత్వం కాదు, కేవలం ఈయనకి ఎటువంటి పదవి ఇవ్వాలో, ఈయన ఏ స్థానంలో కూర్చోబెట్టాలో పెద్దలు గౌరవించడం జగన్మోహన్ రెడ్డికి తెలుసు అని చెప్పేసి ఆయన మాట్లాడారు సార్. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ ఆఫర్లు పెట్టారని చెప్పేసి కూడా ఆయన చెప్పారు. కానీ ఒకటే ఫైనల్ గా మనం మాట్లాడుకున్నది కూడా కేవలం ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో, అంటే వాళ్ళ తనయులు కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు అవుతున్న వాళ్ళకి ఏదో నియోజకవర్గం నుంచి ఒక సీట్ వైసీపీ నుంచి రావడానికి అవకాశం, ఒక హామీ ఇవ్వడము. ఈయన తర్వాత అంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఈయన నామినేట్ పదవి కింద ఒక మంచి స్థానంలో కూర్చోబెడతాం. కానీ ఈలోపు మీరు కాపులందరినీ కూడా ఎవరైతే ఎక్కడెక్కడ జనసేన పోటీ చేస్తుందో 24 నియోజకవర్గాలకు సంబంధించి వీళ్ళందరూ కూడా వేరు తీసుకొచ్చి బాధ్యత అంతా కూడా ఈయన పెట్టారు. రైట్, లైన్లో ఉండు సతీష్. అట్లాగే మురళి ఉన్నాడు. మురళి, ఇప్పుడు మన గొప్పతనం లేదా మన పరితనం గురించి సరే ఏదైనా కానీ మాట్లాడుకునేటప్పుడు జనరల్గా ముద్రగడ పద్మనాభం గారికి వచ్చేటప్పటికి అక్కడ ఆ ప్రాంతంలో అసలు ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో ప్రస్తుతం ముద్రగడ పద్మనాభం గారు పిలిస్తే వెళ్ళేటువంటి వాళ్ళు కానీ,
ఆయన చెప్పినటువంటి నాయకత్వంలో కలిసి వెళ్ళేటువంటి వాళ్ళు కానీ, లేదా ఆయన చెబితే వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరేటువంటి వాళ్ళు కానీ, ఆ పరిస్థితులు కానీ లేవు అనేటువంటిది బలంగా ఉంది. కాకపోతే ముద్రగడ గారికి ఆయన కాపు ఉద్యమ నేత అనేటువంటిది ఒక బ్రాండ్ తోటి ఆయనకి బయట జిల్లాల్లో, అంటే మిగిలినటువంటి రాయలసీమలో కావచ్చు, లేక కొంత ప్రాంతాల్లో కావచ్చు, పెద్దగా తెలవదు ఏంటి అసలు ఆయన ఏంటి అనేటువంటిది. ఆయన ఉద్యమ నేత కదా అనేటువంటి భావంతో ఉంటారు. అక్కడ గోదావరి జిల్లాల్లో అయితే ఆయన వలన ఎటువంటి ప్రయోజనం లేదు. కాకపోతే బయట కొంత ఆయన ప్రభావం ఉంటుంది కాబట్టి బయట ఆయన ఉపయోగించుకోవాలి, బయట ప్రాంతాల్లో తిప్పాలి. ఎక్కడైతే కాపు సామాజిక వర్గం ఉన్నారో అక్కడ వారిని తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయకుండా వైసీపీకి వహించే విధంగా, జనసేన పార్టీకి ఉన్నటువంటి దగ్గర కాపుల చేత జనసేన పార్టీకి వేయకుండా చేసే విధంగా ఈ రకమైనటువంటి ఆలోచనతో ముందుకు వెళ్ళాలి అనేటువంటి వ్యూహంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అడుగులు వేసిందా, లేక ముద్రగడ్డ గారు లాంటి గొప్ప నాయకుడి కోసం వారు అడుగులు వేశారా, ఏంటి, ఎలా చూడాలంటావు? సార్, ఇందులో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముద్రగడ్డ పద్మనాభాన్ని ఒక పాములా వాడుకుంటామనేది మటుకు ఖచ్చితమైన వాస్తవం సార్. ఎందుకంటే 2019 ఎన్నికల ముందు కూడా ఈయన కాపు ఉద్యమాన్ని తెర మీదకి తీసుకొచ్చి తునిలో పెద్ద భారీ బహిరంగ సభ పెట్టారండి. సరే, ఆ ఉద్యమం సాగింది, అందరూ ఏకతాటి మీదకి వచ్చారు, ఏదో రిజర్వేషన్ వస్తాయని ఆశపడ్డారు, రాలేదు. ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారిపోయిన తర్వాత కూడా ఈయన ఉద్యమాన్ని కొనసాగించుంటే నిజంగా కూడా ఈ వెనకాల ఈ రోజుకి కూడా కాపు సామాజిక వర్గీయులందరూ ఆయన వెనకాల నడిచేవారండి. కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన కొన్ని నెలలకే నేను కాపు ఉద్యమాన్ని వదిలేస్తానని చెప్పి ఒక లెటర్తో తూచి పక్కన ఆడేశారండి. అప్పటి వరకు పోరాడిన వాళ్ళు, మొత్తం ప్రాణాలు ప్రాధంగా పెట్టి ఎదరికి వచ్చిన వాళ్ళు అందరికీ ఏమనాలో తెలియని పరిస్థితి అండి. ఎందుకంటే ఆ లేఖ రాసినప్పుడు కూడా ఎవరైతే కాపు ఉద్యమ సంఘం ఉందో వారు ఎవరిని కూర్చోబెట్టలేదు, ఆయన ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారండి. తర్వాత అనేక లేఖలు రాశారండి. తర్వాత మళ్ళీ వారాహి యాత్ర సమయంలో ఒక లేఖ రాశారండి పవన్ కళ్యాణ్ గారు ఉద్దేశించి, ఆయన మాట్లాడిన మాటలను ఉద్దేశించి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని కీర్తిస్తూ, లేదా ఆ కుటుంబాన్ని కీర్తిస్తూ. అప్పుడు ముద్రగడ్డ పద్మనాభం గారి యొక్క నైజం రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలిసిపోయిందండి. ఈయన కాపు ఉద్యమ నేత అయితే పవన్ కళ్యాణ్కి మద్దతు పలకాలు కానీ ఎందుకు ఈయన ఇట్లాంటి లేఖ రాశారు, పైగా మనకు వాళ్ళు సహకరించారు, వాళ్ళ బియ్యం పంపించారు, వాళ్ళ భోజనాలు పెట్టారని చెప్పడం ఏంటి ఈ సమయంలో అని మొత్తం, అంటే అప్పటి వరకు గోదావరి జిల్లాలకు ఉన్నటువంటి ఆయనకు ఉన్నటువంటి ఇమేజ్ బయట ప్రాంతాల్లో కూడా ఉన్నటువంటి వారాహి వాహనం సందర్భంగా, వారాహి వాహనం వెళ్ళిన సందర్భంగా అప్పటికే ఎవరైతే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి వీర మహిళలని, జన సైనికులని, ఎవరైతే అక్కడ ఉన్నటువంటి వారిని దాడి చేయటం లేదా తీవ్రంగా వారిని తిట్టడం, బూతులతో తిట్టడం జరిగినటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినప్పుడు ఆయన వార్నింగ్ ఇచ్చాడు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గుర్తుపెట్టుకో నువ్వు నిన్ను అని చెప్పని ఆయన తీవ్రంగా సవాల్ విసిరారు. ఆయన దానికి ముద్రగడ పద్మనాభం గారికి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారిని పవన్ కళ్యాణ్ గారు అన్నందుకు ఆయనకి ఎక్కడ లేనటువంటి కోపం, ఆవేశం, ఆగ్రహం వచ్చేసి ఎప్పుడైతే కాపు ఉద్యమ పోరాటానికి రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళందరూ బాగా సహకరించారు, కావున వారిని ఏమీ అనొద్దు అనే విధంగా ఆయన ఒక లెటర్ రిలీజ్ చేశాడు. వారు ఏమి లెటర్లు రాస్తాడో, ఏమి రాజకీయపరమైనటువంటి ఆయనకి వ్యూహం ఉందో, రాజకీయపరమైనటువంటి ఏం ఆలోచనలు ఉన్నాయో, ఆయన అసలు ఉద్యమ నాయకుడిగా ఎలా పెట్టారో అనేది అప్పుడు పెద్ద చర్చ జరిగింది. అసలు ఏంటి ఈయన ఇలా, ఏంది ఆయన తిట్టింది కాపు సామాజిక వర్గం వాళ్ళని, ఆయన తనబోయింది కాపు సామాజిక మహిళలను అవమానించాడు. మరి అలాంటి వ్యక్తిని ఈయన ఎలా రిసీవ్ చేసుకుంటాడు, ఎలా వాళ్ళని ఆయన ఏమనొద్దు అని చెప్పని పవన్ కళ్యాణ్ గారికి చెప్తాడనేది అప్పుడు పెద్ద చర్చ జరిగింది. సరే, ఆయన ఉద్దేశం దాంట్లో ఏంటనేది తెలవదు. అంటే ఇక్కడ ఓవరాల్గా చూసినప్పుడు 2014లోనూ ఆయన వైసీపీకి వేయించాడు కదా ఓటింగు, 2019లోనూ వైసీపీకి వేయించాడు కదా ఓటింగు, 2024లోనూ వైసీపీకి వేయిస్తాడు. కాకపోతే ఏంటంటే మీడియాని అటెన్షన్ తీసుకొని ఎస్ ఓమ్మో పులి వస్తుంది అని చెప్పని, ఓ పెద్ద పులి వస్తుందని చెప్పని, ఆ పులి వస్తుందని చెప్పని చెప్పడం కోసం మీడియాని వాడుకోవటం, మీడియాలో హైప్ క్రియేట్ చేయటం, దాని ద్వారా ఓ పెద్ద ఉద్యమ నేత, కాపు రిజర్వేషన్లు ఇవ్వకపోయినా కానీ కాపు ఉద్యమ నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిపించడం కోసం, జనసేన పార్టీని ఓడించడం కోసం, పవన్ కళ్యాణ్ని రాజకీయంగా నాశనం చేయడం కోసం వస్తున్నాడు అనేటువంటి ఒక కలర్ ఇవ్వటం కోసం ఒక పెద్ద స్ట్రాటజీ ఇది ఐప్యాక్ స్ట్రాటజీ లాంటి స్ట్రాటజీ ఇది. అంతే, ఏముంది. ఇప్పుడు ఆయన మొన్న చేసాడు, అంతకుముందు చేసాడు, ఇప్పుడు చేస్తాడు, ఏమైద్ది? పొలిటికల్ కెరీర్ మొత్తం నాశనం. ఏముంది పొలిటికల్ కెరీర్ అంటే ఆయన ఇప్పుడు కాదు, దాన్ని ఆయన
ఇప్పుడు ఎవరితో ఒకరితోటి మాట్లాడమని చెప్పారంట. ఆయన మాట్లాడితే ఈయన మళ్ళీ రేపొద్దున పవన్ కళ్యాణ్ గారు నాతోటి ఇది ఇలా మాట్లాడిచ్చారు, నేను ఇలా చెప్పించారు కాబట్టి అయినా కానీ నేను ఒప్పుకోలేదని చెప్పని రాస్తాడు లేక అని చెప్పని భయపడుతున్నారు. ఆయన అంటే భయపడుతున్నారు. ఓకే, ఇక్కడ సరే ఇప్పుడు రాజకీయంగా చూసినప్పుడు ఎందుకంటే ఆయన వైసీపీతో పూర్తిగా ఉన్నాడనేటువంటి భావన అర్థం అవుతుంది కదా. వైసీపీ కోవర్ట్. సరే సరే మురళి, ఓవరాల్గా సరే మరి కానీ ఎంత ప్రభావం ఉండిద్ది మురళి? ఎంత స్థాయిలో ఆయన మొత్తం రాజకీయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను తలకిందులు చేస్తాడని అనుకోవచ్చు? అంటే అంటే గతంలో ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఖచ్చితంగా ఉండదు సార్. ఎందుకంటే కాపు ఉద్యమం ఆయన పెట్టినప్పటికీ కూడా కాపు సమాజ వర్గానికి ఆయన ఏమి అంటే ఏం ఉండదు సార్. ఒకప్పుడు ఆయన కూడా ఒక 10 మంది కమిటీ ఉండేవారు సార్. ఆ 10 మంది కూడా దూరం అయిపోయారండి, ఏమి ఉండదండి. ఉంది అనే ఒక భ్రమ కల్పిస్తున్నారు అంతే అండి. కమిటీ కూడా లేదండి, వాళ్ళందరూ దూరం అయిపోయారండి. లేదండి, కమిటీ కూడా లేదు. ఎందుకంటే ఆయన కాపు ఉద్యమానికి దూరం అయిపోతుందని ఆయనే చెప్పేశాడు కదా సార్. సరే మరి ఇంక ఇప్పుడు అతని కాపులు కూడా అట్లా నమ్మి అతను వెనకాల వెళ్ళే అవకాశం ఉండదు, ఖచ్చితంగా కూడా ఉండదండి. కాకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైండ్ గేమ్లో భాగంగా ఆయన తీసుకొచ్చి ఏదో ఒక భ్రమ కల్పిస్తుందండి అంతే. ఇంకొక మొక్క కూడా సార్, ఈయన మంత్రిగా పనిచేసినప్పుడు బయట బోర్డు కూడా పెట్టారంటే, బయట ఒక బోర్డు కాపులు ఎవరో లోనకు రావద్దని బోర్డు పెట్టారంటే మంత్రిగా ఉన్నప్పుడు. కాపులు ఎవరు లోపలికి రాకూడదు అని. ఈయన ముద్రగడ పద్మనాభం గారు గతంలో మంత్రివర్గంలో పనిచేశారు సార్ ఎన్టీ రామారావు క్యాబినెట్ లో. అప్పుడు బయట ఒక స్టిక్కర్ అంటించారంట, కాపులు ఎవరు లోనకు రావద్దని. ఈ విషయాన్ని అంటే కాపులు వస్తే కాపులు మంత్రి అంటారు. నాకు ఎక్కడో అంటే అది నాకు నమ్మబుద్ధి కావట్లేదు కానీ భోగాది రాయుడు గారు అని సీనియర్ జర్నలిస్టు ఆయన రాసినట్టున్నారు, ఆయన బుక్లో ఆయన రాసినట్లున్నాడు ముద్రగడ గారి గురించి. కాదు సార్, పెట్టాడా? పద్మనాభం గారు ఒక సందర్భంలో చెప్పారు సార్. ఓహో, ఇట్లా పెట్టాననే. అంటే కాపులని మంత్రి ముద్ర పడిపోద్దని నేను వాళ్ళని దూరంగా ఉంచాను, వాళ్ళకి కావాల్సింది చేశాను, ఆత్మాల నా దగ్గర వాళ్ళు ఉంటే కనుక కాపు మంత్రి ముద్ర పడిపోద్దని అలా పెట్టానని నేను ఒక సందర్భంలో చెప్పారు సార్ ఈ ఉద్యమ సమయంలోనే. నాకు తెలిసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో కాపు మంత్రి అయ్యండి కాపులు లోపలికి రావద్దు అని బయట బోర్డు పెట్టిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఈయనే నెంబర్ 1. ఓకే, నెంబర్ 2 ఇకన ఆయన ఉద్యమ నాయకుడు అయ్యుండి అసలు మొత్తం ఎంటైర్ దాంట్లోనే ఒక సామాజిక వర్గం ఇంకో ఆ సామాజిక వర్గంలో ఎవరు రావద్దు అని పెట్టిన వ్యక్తి కూడా ఆయనే. 2 రికార్డులను బద్దలు కొట్టారు. తర్వాత ఆయనే కాపు ఉద్యమ నేత అయ్యాడు. తర్వాత ఆ ఉద్యమాన్ని వదిలేశాడు. పిల్లల జీవితాలు ఎవరైతే పాపం ఆ కేసులు పెట్టుకున్న జీవితాలు నాశనం అయిపోయాయి. వారి ఎజెండా ఏం లేదండి. ఆయన ఎందుకో నాకు అనిపిస్తుంది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి విపరీతమైనటువంటి క్రేజు, విపరీతమైనటువంటి బ్రాండ్ పెరుగుతుంది. ఆ సామాజిక వర్గంలో ఇంకెవరూ కూడా నాకంటే గొప్పవాళ్ళు కాకూడదు, నాకంటే ఎక్కువ పేరు రాకూడదు అనేటువంటి భావంతో ఆయనకి ఏమైనా అటువంటిది పాపం అట్లాంటిది ఏమన్నా అట్లాంటి ఆలోచనలతో ఆయన ఏమైనా రాగా చేస్తున్నాడేమైనా తప్పితే, లేకపోతే ఇప్పుడు అక్కడ ఆయన పదవులు ఆశించకుండా పోయి, సీట్లు ఆశించకుండా పోయి, ఏమీ లేకుండా పోయి, రిజర్వేషన్ లేకుండా పోయి, కనీసం ఒక 6 సెకండ్లు సీఎం కుర్చీ అన్న లేకుండా పోయి, నేను చెప్పాను కదా 6 సెకండ్లు సీఎం కుర్చీ లేకుండా పోయి, మరి ఏంటి ఇప్పుడు ఆయన? సరేలే మురళి, సరే అట్లాగే మొదలైంది ఇప్పుడే మొత్తం రాజకీయం మొదలైంది. పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారనేటువంటిది దాదాపు కన్ఫర్మ్ అయింది. ఆ పిఠాపురం నియోజకవర్గం నుంచి ముద్రగడ పద్మనాభం గారిని వైఎస్ఆర్సీపీ పార్టీ రంగంలో దించాలని ఒక ఆలోచన చేస్తూ ఉంది. ఎందుకు? పవన్ కళ్యాణ్ గారిని ఓడించడం కోసం. కాపు ఉద్యమ నేత అయ్యుండి పవన్ కళ్యాణ్ గారిని ఓడించడం కోసం, రాజకీయంగా దెబ్బతీయటం కోసం, జనసేన పార్టీ నాశనం చేయడం కోసం ఈయన పిఠాపురం నుంచి పోటీ చేస్తారంట. లేదు అనుకుంటే ఎవరైతే వంగా గీతకి మద్దతు తెలిపి పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి నేను సర్వశక్తులా నేను యుద్ధం చేస్తానని చెప్తున్నాడు. మరి పవన్ కళ్యాణ్ గారి మీద ఎందుకు అంత ద్వేషం నాకైతే అర్థం కావట్లేదు, అంత కోపం ఎందుకు ఉందో ఆయన నాకు అర్థం కావట్లేదు. సరే ఇప్పుడే రాజకీయం మొదలైంది. ఎవరైతే అక్కడ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వర్మ తెలుగుదేశం పార్టీకి రిజైన్ చేస్తున్నట్లుగా ప్రకటించడంతో పాటు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోకి సంబంధించినటువంటి వాటన్నిటిని కూడా చించివేసి తగలబెట్టారు. నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను అని చెప్పని ఆయన చెప్తూ ఉన్నారు. సరే మొన్న మనము
ఆయన పవన్ కళ్యాణ్ గారు కనుక పోటీ చేస్తే నేను పవన్ కళ్యాణ్ గారిని గెలిపిస్తానని చెప్పని ఆయన మాట్లాడినట్టుగా స్టేట్మెంటు మనకి ఎవరో చెప్పటమో లేదా అది ఆ కమ్యూనికేషన్ రావడంతో మనం అది చెప్పాం. కానీ మేము అలా చెప్పలేదు, అసలు అది మేము మాట్లాడలేదు అనేది వారి వైపు నుంచి ఉన్న అంశం. సరే అదే అయ్యి ఉండొచ్చు, సరే మనం చెప్పింది కరెక్ట్ అయ్యి ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడు వారు పవన్ కళ్యాణ్ గారు వస్తుంటే అక్కడి నుంచి వర్మగా ఇప్పుడు ఇండిపెండెంట్గా పోటీ చేసి ఆయన తాను గెలుపు కోసం తన ప్రయత్నం, ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలవటం కోసం ప్రయత్నం చేయడం అంటే పవన్ కళ్యాణ్ గారిని ఓడించడం కోసం లేదా కొత్తపల్లి గీతను వంగా గీతను ఓడించడం కోసం ఆయన యుద్ధం చేయటం. ఇప్పుడు ఆయన రిజైన్ చేశారు. దీని వెనక ఏ రకమైనటువంటి రాజకీయ వ్యూహాన్ని చూడాలి, ఏ రకమైనటువంటి రాజకీయపరమైనటువంటి యుద్ధం జరుగుతుందని భావించాలి? తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ పొత్తు పెట్టుకున్నప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఆ పొత్తులో ఎవరైతే సీట్లకు సంబంధించినటువంటి త్యాగాలు చేయటం విషయంలో కనీసమైనటువంటి బాధ్యత ఉంటుంది కదా. మరి భీమవరం పోటీ చేస్తున్నప్పుడు అక్కడ భీమవరంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడు స్వాగతించాడు కదా. మరి ఇప్పుడు ఆయన భీమవరం కాకుండా కాకినాడ పార్లమెంటు కూడా తీసుకుంటున్నాం కాబట్టి పిఠాపురం నుంచి పోటీ చేద్దామని పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వర్మ సహకరించాలి కదా. కనీసమైనటువంటి రాజకీయ బాధ్యత కదా అది. సరే ఆయన పోటీ చేయటానికి సరే ఎవరి ఇష్టం వాళ్ళది. సరే ఆయన ఇప్పుడు ఇండిపెండెంట్గా పోటీ చేసి తను గెలవాలి అనేటువంటి దానికోసం ప్రయత్నం. సరే 2014లో కూడా ఇండిపెండెంట్గా చేసి గెలిచాడు, 2019లో ఓడిపోయాడు. ఇప్పుడు అక్కడ పోటీ చేయడం ద్వారా ఎవరికి ప్రయోజనం చేకూర్చాలి? తెలుగుదేశం పార్టీ ఓట్ బ్యాంకు కొంత ఆయన దగ్గర ఉండొచ్చు, దాన్ని తీసేయటం తగ్గించడం ద్వారా పవన్ కళ్యాణ్ గారికి పడాల్సినటువంటి ఓట్ని కొంత పడకుండా చేయటం. జనసేన పార్టీ ఓటు ఏదైతే వస్తుందో పవన్ కళ్యాణ్ గారికి అది రాకుండా ఎవరైతే ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్ళు జనసేన పార్టీకి కాపు ఓట్ బ్యాంక్ రాకుండా అక్కడ ప్రయత్నం చేయటం. ఏంది ఇది? ఎందుకు ఆయన మీద అంత కోపం? పవన్ కళ్యాణ్ గారి మీద ఎందుకు వీళ్ళకి అంత ద్వేషం అర్థం కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా వారం రోజులుగా పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి చేయాల్సినటువంటి స్ట్రాటజీ భాగంగా ఆయన రాజకీయ యుద్ధాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. మరి అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఎవరైతే ఆ పిఠాపురంలో ఉన్నటువంటి వాళ్ళు కొంత లోతుగా ఆలోచించాలి. అంటే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ పొత్తు పెట్టుకొని ముందుకు వెళుతున్నప్పుడు పార్టీలో ఉన్నటువంటి నాయకత్వం కూడా కొంత సుహృద్భావ వాతావరణంతో మంచి వాతావరణంతో ఆలోచించి అడుగులు వేయాలి. ఇప్పుడు వర్మ గారిని గెలిపించినందువలన తెలుగుదేశం పార్టీ సీట్ ఇస్తే ఆయన గెలుస్తుండేవాడేమో. మరి 2019లో ఇచ్చినప్పుడు ఓడిపోయారు కదా. 2019లో కనుక వర్మ గెలిచినట్లయితే ఇప్పుడు ఆ సీటు పవన్ కళ్యాణ్ గారు అడిగేవాళ్ళు కాదు కదా. ఎందుకంటే 23 స్థానాలు ఏదైతే గెలిచినాయో తెలుగుదేశం పార్టీ మేము కంటెస్ట్ చేస్తామని కదా. మరి 2019లో తెలుగుదేశం పార్టీ ఆయన గెలిపించుకుంటే ఇప్పుడు ఆ సీటు జనసేనకి ఇచ్చే పరిస్థితి పవన్ కళ్యాణ్ నిలబడరు కదా. మరి ఆయన ఓడిపోయాడు కాబట్టి ఇప్పుడు అక్కడ కాకినాడ పార్లమెంట్ ఉంది కాబట్టి అక్కడ రాజకీయ సమీకరణాలు ఉన్నాయి కాబట్టి ఆయన అక్కడి నుంచి పోటీ చేస్తానంటే అక్కడ ఉన్నటువంటి కేడర్ కూడా వర్మకు సహకరించటం. సరే వర్మకు చెప్పుకోవాలి, వాళ్ళు బాధ్యత తీసుకొని చెప్పుకోవాలి. వర్మకు మీరు యుద్ధానికి దిగండి, మీరు ఎవరు వచ్చినా సరే, అది ఏం ఇండికేషను, ఏ రకమైనటువంటి ఇండికేషన్ రాజకీయంగా? అంటే దీని ద్వారా ఎక్కడైతే ఈ ఒక్క పరిణామం అంటే అక్కడ తెలుగుదేశం పార్టీ కేడర్ ఎవరైతే నిజంగా తెలుగుదేశం పార్టీ కేడరా లేకపోతే దాంట్లోకి ఎవరైనా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు వచ్చి ఈ రకంగా రెచ్చగొట్టే విధంగా ఈ రకంగా వ్యూహం చేసే విధంగా అవలంబిస్తున్నారో తెలియదు. కానీ పవన్ కళ్యాణ్ గారికి తెలుగుదేశం పార్టీ ఓటు ట్రాన్స్ఫర్ కాకుండా చేయాలి అన్నటువంటి ఆలోచన ఏదైతే ఉందో అత్యంత దారుణమైనటువంటి విషయం. నిజంగా అక్కడ పవన్ కళ్యాణ్ గారు వస్తే పిఠాపురం అక్కడ ఉన్నటువంటి నేతలకి తెలుగుదేశం పార్టీ నేతలకి పదవులు వస్తాయి. వాళ్ళకి పిఠాపురం ఉన్నటువంటి నేతలకి వాళ్ళకి చాలా ఇప్పుడు వర్మ ఎమ్మెల్యే అయితే మంత్రి కాలేడు, లేదా పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అయితే ఆయన స్థాయి ముఖ్యమంత్రి స్థాయి. ఆ స్థాయిలో పిఠాపురం ఉండిద్ది, ఆ స్థాయిలో పిఠాపురం అభివృద్ధి చెందిద్ది, ఆ స్థాయిలో పిఠాపురం అక్కడ వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి నాయకులకి తెలుగుదేశం పార్టీ నాయకులకు కావచ్చు జనసేన పార్టీ నాయకులకు కావచ్చు
అక్కడ ఉన్నటువంటి ప్రజలకి అంత గౌరవం దక్కిద్ది, ఆ స్థాయిలో వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు. మరి అవన్నీ ఆలోచించకుండా మరి ఎందుకు వేగంగా అడుగులు వేస్తున్నారో తెలియదు. కానీ ఇది రాజకీయంగా ఇది ఏదైతే ఈ నిర్ణయాలు ఉన్నాయో ఇవి మంచిది కాదేమోనని అనిపిస్తుంది. ఒకసారి వాళ్ళ బైట్స్ ఉన్నటువంటి వాళ్ళ బైట్స్ కూడా ప్లే చేయండి, మాట్లాడిన వాళ్ళ బైట్స్ ఎవరైనా ఉంటే. వరమే పదవి నాకు, వరమ లేనప్పుడు ఏ పదవి ఎందుకండి, వరం ఉంటే ఇంకా పదవి ఇస్తాడు. ఏంటి సంతకాలు ఎన్నికైనా ఇక్కడ మనకి దేనికి అక్షయ్ చెప్పిన స్పాట్ లో ప్రతి ఒక్కడు మైక్ పట్టుకుని వేళ నుంచి ఇక్కడ ఇచ్చే వరకు జెండా పట్టుకోను, మిగిలిన కూడా దయచేసి పట్టుకోవద్దు. ఎవరి మీద మారుతాం? మన ఇంట్లోకి ఎవడో వస్తున్నాడు, సార్ మన ఇంట్లోకి ఎవడో వస్తున్నాడు, మన ఇష్టం అయితే లోపల రావాలా, మన ఇష్టం లేకుండా లోపల రానట్లేదు. అలాగే నియోజకవర్గం వర్మదే నియోజకవర్గం నేను ఇస్తున్నాను. నేను వర్మను కాదని రావడం ఏంటి? అన్ని కులాలు ఉన్నాయి వర్మతోటి. దళిత గర్జన చేశాడు ఆయన, నిన్న కాపులు చేశాడు, గడగడ నడిపోయి వాళ్ళు ఏదో కొద్దిగా ఊపుతున్నారు. వర్మే వాతావరణం అలా ఉందండి. అంటే ఒక బిందెడు పాలల్లో ఒక్క విషపు చుక్క చాలు మొత్తం పాలు నాశనం కావటానికి. రాజకీయాల్లో రాజకీయ నాయకులు పక్కన 10 మాటలు మంచి చెప్పేవాళ్ళ కంటే ఒక మాట రెచ్చగొట్టేవాళ్ళు, ఒక మాటని ఇది చేసేవాళ్ళు ఉంటే అది ఆ రాజకీయ నాయకులకి ఎప్పుడైనా కానీ అది నష్టాన్ని చేకూర్చేటువంటి అంశం అవుతుంది. సరే, ఏ పార్టీలో ఏ నాయకుల దగ్గరైనా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. బట్ ధర్మం అనేటువంటిది పొత్తు ధర్మం లేదా సీట్ల ధర్మం ఇట్లాంటివి చాలా ఉంటాయి. సరే, రాజకీయంగా ఈ పరిణామాలు అసలు వర్మ వైసీపీకి వెళ్తాడని కూడా పెద్ద చర్చ. ఆయన వైసీపీలో తీసుకెళ్ళి ఆయన నుంచో పెడితే ఇటు తెలుగుదేశం పార్టీ ఓట్ బ్యాంకు, వైసీపీ ఓట్ బ్యాంకు, ముద్రగడ బలమైనటువంటి ఓట్ బ్యాంకు, వంగాగీత ఓట్ బ్యాంకు ఇవన్నీ కూడా వచ్చి పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి ఉపయోగపడిద్ది అనేది ఒక రాజకీయ వ్యూహం జరిగిందంటున్నారు. లేదు ఇండిపెండెంట్గా ఇస్తేనే ఎక్కువ ఓటింగ్ డివిజన్ జరిగిద్ది అనే దాని మీద ఎక్కువ వర్కౌట్ చేశారు అంటున్నారు. సరే, ఇందుట్లో ఏం జరిగిందో ఏంటో తెలియదు కానీ బట్ ఆవేశాలు మంచిది కాదు రాజకీయాల్లో, ఆలోచనలతో అడుగులు వేయాలనేటువంటిది అయితే చెప్దాం. ఎవరు సతీష్? ఏంటి సతీష్, మొత్తానికి పిఠాపురం హాట్గా మారింది. ఏంటి పిఠాపురం ఈక్వేషన్స్ ఎలా ఉంటాయి, ఎలా మారుతాయి ఏంటి? అంత సరే, వర్మ మీద అంత ప్రేమ, వర్మ మీద అంత ఇది ఉంటే మరి 2019లో ఎందుకు గెలిపించలేకపోయారు వీళ్ళందరూ ఏంటి? సార్, ఇక్కడ ఒక్కడైతే గమనించాలి సార్, సినిమా ఇండస్ట్రీలో రామ్ గోపాల్ వర్మ స్ట్రాటజీస్, అలాగే పిఠాపురంలో ఇక్కడ వర్మ స్ట్రాటజీస్ సార్. అంటే పొలిటికల్ స్ట్రాటజీస్ ఆల్రెడీ ఇక్కడ వర్మ మొదలు పెట్టారు సార్. ఇందాక మీరు ఒక మాట అన్నారు, గతంలో మనం ఏదైతే ఒక వీడియో క్లిప్ ప్లే చేసామో అది అన్నారో లేదో తెలియదు అని చెప్పేసాను, కానీ అది ఆయన స్వయంగా ఆయనే మాట్లాడిన విషయం సార్. అది ఆల్రెడీ వీడియో బయట ఉంది సార్, ఆయనే మాట్లాడారు. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే ఆయన గెలుపుని బంగారు పనుల్లో తీసుకొచ్చి ఇస్తాను అని చెప్పేసరి నేరుగా ఆయన మాట్లాడారు సార్. అంటే అప్పటి వరకు కూడా తన చుట్టూ ఉన్న ఎవరైతే ఆ వర్గం ఎవరైతే ఉన్నారో, టీడీపీ సంబంధించిన వర్గం ఎవరైతే ఉన్నారో వారందరితో కూడా పొత్తులో భాగంగానే పనిచేద్దాం, పొత్తులో ఎవరికి సీట్ ఇచ్చినా పనిచేద్దాం అనే విధంగానే ఇక్కడ వర్మ నడుచుకుంటూ వచ్చారు సార్ నిజంగా కూడా. తర్వాత ఎప్పుడైతే బయటకు వచ్చిందో వెంటనే అక్కడున్న వైసీపీకి సంబంధించిన నాయకులు ఎవరైతే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అక్కడికి ఎంటర్ అయ్యారు. కరెక్ట్ గా ఆయన ఎంటర్ అవ్వడం, ఆయనతో మంతనాలు జరిపించడం, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయనతో టచ్ లో ఉండడం, నేరుగా కూడా అక్కడి నుంచి ఈయన వెళ్లే తీరు విధి విధానాలు మొత్తం అన్ని కూడా ఒక్కసారిగా మార్చుకుంటూ వస్తున్నారు సార్. తర్వాత మళ్ళీ వ్యతిరేకించడం, నేరుగా నేను ఇండిపెండెంట్ గానే పోటీ చేస్తాను, ఎట్టి పరిస్థితుల్లో కూడా టీడీపీ నాకే సీటు కేటాయిస్తుందంటే ఒక పక్కన పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారని తెలుసు, ఆయనకే సీటు వస్తుందని తెలిసినప్పటికీ కూడా, ఆ టికెట్ ఇది రాదని తెలిసినప్పటికీ కూడా నేనే పోటీ చేస్తాను, నాకే సీట్ ఇవ్వాలని చెప్పేసి మండుపట్టుగా ముందుకు వెళ్ళడం సార్. ఈ రోజు జరిగిన ఘటనలో కూడా ఎక్కడే ఎవరైతే వర్మకు సంబంధించి వర్గీయులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా మీరందరూ వెళ్ళండి, వెళ్ళి వర్మకు సీట్ ఇస్తేనే మేము సపోర్ట్ చేస్తాము, లేదా మూకుమ్మడిగా టీడీపీకి రాజీనామాలు చేస్తామని చెప్పేసి అని చెప్పడంతో కొంతమంది ఎవరైతే ఆయనతో పడిన కొంతమంది వర్గీయులు మరికొంతమందిని పోగేసుకుని అక్కడికి వెళ్ళి ఒక హాట్ గా ఒక కార్యక్రమం అయితే అక్కడ చేపట్టే. ఇదంతా కూడా కేవలం బ్యాక్గ్రౌండ్ వైసీపీ నడుస్తుంది అనేది పక్కాగా అక్కడ ఎవరైతే టీడీపీకి సంబంధించి అంటే అక్కడ ఉన్న వాళ్ళ టీడీపీకి సంబంధించి ఎవరైతే నాయకులు ఉన్నారో చాలా వరకు కూడా వాళ్ళ నోట్లోంచి వచ్చి మాట్లాడతారు. ఎందుకంటే కేవలం వాళ్ళందరూ ఒకటే చెప్తారు. ఇంకా ఈతో పాటు మొదటి నుంచి నడుచుకుంటూ వస్తున్న చాలా మంది సీనియర్ నాయకులు కూడా ఒకటే చెప్తారు, పొత్తు ధర్మం పాటిస్తూ అధిష్టానం ఏదైతే చెప్పిందో దాన్ని గౌరవిస్తూ ముందుకు వెళ్తాం. మరి పొద్దున పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి పోటీ చేస్తే
ఆయనతో పాటు వెళ్ళి ఆయన గెలిపించుకుంటాం మేము అందరం అని చెప్పేసి అని నేరుగా అక్కడ టీడీపీ సంబంధించిన నాయకులు కూడా చెప్తారు సార్. ప్రధానంగా కూడా గతంలో 2019 ఎన్నికలకు సంబంధించి ఈయన సెంటిమెంట్ ప్లే చేశారు. ఈ సెంటిమెంట్ పనిచేయలేదు. లాస్ట్ టైం ఆ ఎన్నికల సమయంలో ఈయన కంటిన్యూగా నీరు పెట్టుకుని ఏడ్చిన సమయాలు కూడా ఉన్నాయి సార్. ప్రజల్లోకి వెళ్ళి నాకు ఓటేళ్ళి ఏడ్చిన సమయాలు కూడా ఉన్నాయి. ఈసారి నిన్న ఏం జరిగింది, మళ్ళీ ఒక సభ, ఒక మీటింగ్ ఏర్పాటు చేసి వర్మ సతీమణితో మరొకసారి కంటతడి పెట్టించారు. ఈసారి మా సానుభూతి పరంగా కూడా ఈసారి ఎట్టి పరిస్థితిలో వర్మ గారికి మీరు ఓటు వేయాలి, లేదంటే ఇది మా ఇబ్బంది అవుతుంది, ఎన్ని సంవత్సరాల పార్టీని నమ్ముకొని ఆవిడకి కంటతడి పెట్టారు. అంటే ఇదంతా కూడా ఒక పొలిటికల్ స్ట్రాటజీతో ముందుకు వెళ్తుంది. ఎట్టి పరిస్థితిలో కూడా ఇక్కడ సీటు రాదని గ్రహించిన వ్యక్తి ఇవాళ మొత్తం కొంతమందితో ఒక అలజడి సృష్టిస్తే, అంటే ఓవర్లో ఒక అలజడి సృష్టిస్తే ఉన్న ఎవరైతే నాయకులు ఉన్నారో, నాయకులతో పాటు కూడా కార్యకర్తలు ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఒక మార్పు తీసుకొద్దామో, మార్పు తీసుకొచ్చి ఎట్టి పరిస్థితుల్లో కూడా ముందుకు వెళ్దాం అన్న ఆలోచన తరంగా ముందుకు వెళ్తారని అర్థమవుతుంది సార్ వర్మ విషయంలో అయితే. ఓకే, రైట్ సతీష్. అలా ఉంది సార్. చూద్దాం. యూనిటీ అనేది ఉండాలని పవన్ కళ్యాణ్ గారు కోరుకుంటున్నారు, కానీ గ్రౌండ్ లెవెల్స్లో ఇంకా మార్పు అనేది అంటే ఇక్కడ ఇప్పుడు ఒకటి నాకు తెలిసి వర్మ ఉదయ్ని వ్యతిరేకించాడు. ఉదయ్ వెళితే మరలా ఇప్పుడు ఉదయ్ కాకపోతే పవన్ కళ్యాణ్ గారు వస్తే స్వాగతిస్తాను. ఇప్పుడు నేనైతే బయట లేదు అనుకున్నాను, బయట ఉందని చెప్తున్నాడు కాబట్టి మరి పవన్ కళ్యాణ్ గారు వస్తే నేను నామినేషన్ అఖండ విచారణ గెలిపిస్తానని చెప్పాడు. మరలా ఇప్పుడు మాట మార్చాడు. మరలా ఇప్పుడు ఆయన కొంతమంది మేము సమర్థిస్తామని చెప్పని కొంతమంది ఆయన కోసం మాకు తెలుగుదేశం పార్టీ పదవులు వద్దు అని మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు మరి 2014లో గెలిచిన వ్యక్తి 2019లో మరి ఎందుకు ఓడిపోయాడు? ఎందుకు మరి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఎవరైతే మాట్లాడే వాళ్ళందరూ ఎందుకు గెలిపించలేదు? సరే, ఇప్పుడు పొత్తు ధర్మంలో భాగంగా మరి సీట్లు జరుగుతూ ఉన్నప్పుడు మరి నీ పిఠాపురం కాదు అనుకుంటే మరి ఇంకో సీట్ ఇస్తే అక్కడైనా ఎవరికైనా ఇబ్బందే కదా. మరి అక్కడ కాదు ఇంకోరికి ఇస్తే ఎవరికైనా ఇబ్బందే కదా. మరి పొత్తు ధర్మం అన్నప్పుడు అక్కడికి వస్తున్నప్పుడు లేదు నాకు ఇక్కడ కాదు, నాకు ఇదిగో ఇది అనేది చెప్పేటువంటి హక్కు ఎవరికైనా ఉండిద్ది. కానీ ఇలా ఆందోళన చేసి, ఇలాంటి వివాదాలు చేసి, ఇలాంటి గొడవలు చేసి, ఇలాంటి ఎవరైతే మొత్తం ఎంటైర్ సిస్టమ్ పొత్తు ధర్మానికి నష్టం జరిగేటువంటి పరిస్థితి ఏదైతే ఉంటుందో అది చాలా నష్టదాయకమైనటువంటి అంశం. వారి వలన ఇప్పుడు మనం రాజకీయ నాయకులు ఏం చెప్తారు, వారు ఏం చెప్పుంటారు, రాష్ట్ర భవిష్యత్తు కోసం, పిఠాపురం అభివృద్ధి కోసం, లేదా ఎన్ని మాటలు చెప్పుంటారు కదా. మరి ఆ మాటలు చెప్పినటువంటి వ్యక్తులు మరి ఈరోజు రాష్ట్ర భవిష్యత్తు కోసమే కదా వాళ్ళిద్దరు కలిసి పనిచేయటం. మరి రాష్ట్ర భవిష్యత్తు కోసం కలిసి పనిచేస్తున్నప్పుడు మరి దానిలో భాగం కావాల్సినటువంటి అవసరం ఉంది కదా. ఇది కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం మంచిది. ఆవేశపడి నిర్ణయాలు అయితే మంచిది కాదు అనుకోవాలి. సరే, రైట్ గురించి ఆలోచించి డెసిషన్ తీసుకోవాలండి. చూద్దాం కూడా మాట్లాడి డెసిషన్ నేను అనుకోవటం ఇవన్నీ సద్దుమణుగుతాయి అనుకుంటున్నా. లేదు సద్దుమణగకుండా ముందుకు వెళ్ళేదానికి ఎవరు ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు కదా, ఎవరు వ్యూహాలు వాళ్ళు చేస్తూ ఉంటారు. దీని వెనక ఎవరెవరన్నా ఉండొచ్చు, ఎవరు లేకుండా వారే ముందుకు అడుగులు వేయచ్చు, ఏదైనా జరగవచ్చు. చూద్దాం. నెక్స్ట్ అండి, చెల్లిని ఏడిపిస్తున్న జగన్, షర్మిల కంటతడి. చాలా ఈ రోజున చాలా భావోద్వేగంతో మాట్లాడారు. షర్మిల బయట ఒకసారి ఎందుకు ఏడుస్తుంది? నేను వ్యక్తిగతంగా నేనేమీ కాదు, ఏపీకి ప్రత్యేక హోదా లేకపోతే షర్మిల ఏడ్చిద్ది అని నేను అనుకోవట్లేదు. షర్మిల కొట్టే రకం, ఏడ్చే రకం కాదు. చాలా భావోద్వేగంగా మాట్లాడడం జరిగింది. అంటే రాజకీయంగా కాస్త వేగంగా అడుగులు వేస్తున్నారన్న ఉద్దేశంతో ఒకసారి బయట ప్లీజ్. అసలు ప్రత్యేక హోదా మన రాష్ట్రానికి వచ్చునుంటే ఈ పాటికి ఎక్కడ ఉండను. 15 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసి వచ్చుంటే మన పోలవరం మనం మన రాజధాని మనం కట్టుకోలేమా? జరిగింది మన బిడ్డలకు. ఏ రాష్ట్రానికన్నా మన రాష్ట్రం ఎందుకు తక్కువ ఉండాలి? బాధ లేదా చంద్రబాబు గారికి ఉందా? పోనీ జగనన్న గారు రక్తం పచ్చుకొని పుట్టారు కదా, ఉందా జగనన్న గారికి ఆలోచన? రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో ప్రాజెక్టులు 54 ప్రాజెక్టులు మొదలు పెట్టాడు. ఆంధ్ర రాష్ట్రంలో 12 ప్రాజెక్టులు పూర్తి చేస్తే 42 ప్రాజెక్టులు ఇంకా అలాగే ఉంటే ఏమన్నాడు జగనన్న గారు? నేను 6 నెలల్లో పూర్తి చేస్తానన్న జగనన్న గారు రాజశేఖర్ ఇదేనా మాట నిలబెట్టుకోవడం అంటే? ఆలోచన చేయాలి. మనం పోరాడకపోతే ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేక హోదా ఎప్పటికీ రాదు. కాబట్టి రాహుల్ గాంధీ గారు ప్రత్యేక హోదా మీద పెడతానన్నారు. కాబట్టి ఆ మాట పట్టుకొని రాజశేఖర రెడ్డి బిడ్డ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అడుగుపెట్టింది.
అందుకే సెంటిమెంట్ని రగిల్చే ప్రయత్నం ఇన్నాళ్ళకి మళ్ళీ హోదా విషయంలో జగన్ మాట తప్పారు అని రాహుల్ గాంధీ వస్తే మొదటి సంతకం హోదా పైన అని మళ్ళీ ప్రత్యేక హోదా అంశాన్ని మళ్ళీ తెర మీద తీసుకురావడం, దాని గురించి ఒక విధంగా అటు కుటుంబ పరంగా జగన్ బాధ పెట్టారనేది తన మాటల్లో వ్యక్తమవుతుంది. ఏంటో నాకు కొద్దిగా ఇబ్బందిగా ఉంది. ఓకే, ఇబ్బందిగా అంటే రాజకీయంగా తను 5 సంవత్సరాల పాటు 4 సంవత్సరాలు 8 నెలల పాటు నాకు ఆ రాష్ట్రంతో సంబంధం లేదు, నేను తెలంగాణకు మాత్రమే పరిమితం, ఆ రాష్ట్ర రాజకీయాలతో నాకు సంబంధం లేదు అంది. రాజకీయ అవసరాలు ఏర్పడిన నేపథ్యంలో, అవకాశం వచ్చిన నేపథ్యంలో ఏపీ అధ్యక్షురాలుగా వెళ్ళారు. వెళ్ళినటువంటి 4 రోజులకి ప్రత్యేక హోదా కోసం లేకపోతే మా ఒక ఎమోషన్స్ క్రియేట్ చేయటం అనేటువంటిది నిజంగా కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది. ఒక్కసారిగా నిజంగా 10 సంవత్సరాలుగా పోరాటం చేస్తూ ఉంటే వారికి ఆ బాధ వచ్చిందంటే ఓకే, లేదు అన్నయ్య ఇబ్బంది పెడుతున్నాడు అని అంటే సరే, అది కొంత ఎవరికైనా అట్లాంటి మాటలు మాట్లాడినప్పుడు ఏ మహిళకైనా కొంత బాధ ఉండిద్ది, ఎవరికైనా ఆవేదన ఉంటుంది. నిజంగా వాళ్ళు చేస్తున్నటువంటి పదాలు కూడా చాలా దుర్మార్గమైనటువంటి పదాలు. సరే, మరి ఇంతవరకు మాట్లాడినటువంటి షర్మిల మరి అంత అన్యాయం జరుగుతుంది కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారి గురించి రాజకీయపరమైనటువంటి కొన్ని అంశాల గురించే మాట్లాడుతుంది. మరి నిజంగా తనకు జరిగిన నష్టమేందో చెప్పేయచ్చు కదా. వైఎస్ వివేకానంద రెడ్డిని ఎవరు చంపారో చెప్పేయచ్చు కదా. 2019 ఎన్నికల్లో ఎలాంటి స్ట్రాటజీస్తో వ్యవహరించామో చెప్పేయచ్చు కదా. ఓకే, బ్రదర్ అనిల్కి జరిగినటువంటి నష్టమేందో చెప్పేయచ్చు కదా. వాళ్ళ ఫ్యాక్టరీల విషయంలో వాళ్ళని ఎలా బయటికి పంపించారో చెప్పేయచ్చు కదా. మరి ఎందుకు అన్నిటికీ కామాలు పులు స్టాపులు చెప్పేస్తే అయిపోయిద్ది, ప్రజలు ఎంచుకుంటారు. ఇప్పుడు సునీత్ చెప్పేసింది మొన్న, మా అన్నకు ఓటేయొద్దు, మా తండ్రిని చంపిన వాళ్ళకి సహకరిస్తున్నాడు, దాని మీద విచారణ జరగాలని. సరే తను చెబుతుంది కానీ బట్ నేరేషన్ అంటాం కదా, అది ఎక్కడో అంటే ఇక్కడ షర్మిల వ్యక్తిగతంగా కాకుండా కాంగ్రెస్ పార్టీ పరంగా లబ్ధి పొందాలని చూస్తుందని ఒక ఆలోచన కూడా. ఎవరైనా ఏ పార్టీ అయినా ఆ పార్టీ పరంగా లబ్ధి పొందకుండా ఓరో చేస్తారా ఏంటి? వ్యక్తిగతంగా కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు నాయకురాలుగా ఎదగాలి, అవకాశం ఉంటే 2029లో ముఖ్యమంత్రిగా ఎలా కూర్చోవాలన్న దానికి వ్యూహం ఉండాలి. లేదు 2024లో వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ దెబ్బతింటే వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి నాయకులందరూ తీసుకోవాలి. లేదు పరిస్థితులు అన్నీ కలిసి వస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షురాలు అయిపోయి 2029లో ముఖ్యమంత్రి కావాలి. అంటే ఏదైనా కానీ ముఖ్యమంత్రి కుర్చీ కోసం జరుగుతున్నటువంటి పోరాటాలు అంతే. ఇందులో ఏముంది? అధికారం చుట్టూతా వ్యవహారం. రాజ్కుమార్ చెప్పమ్మా, ఏంటి పాపం ఎందుకు అట్లా ఏడిపిస్తున్నారు షర్మిల అని? సార్, ప్రత్యేక హోదా అనే అంశం ఎప్పుడైతే తెర మీద తీస్తున్నారో అది ఎప్పటికప్పుడు కూడా ఎన్నికలు సమీపిస్తున్నప్పుడు మాత్రమే, అంటే ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే ప్రత్యేక హోదా అంశాన్ని పార్టీలన్నీ కూడా తెర మీద కాంగ్రెస్ పార్టీ అంటే 2014 రాజ్కుమార్ ప్రత్యేక హోదా కోసం కన్నీళ్ళు పెట్టుకున్నారా, లేదా మా అన్నయ్య నా జన్మని దృష్టిలో పెట్టుకొని తిడుతున్నారని చెప్పని కన్నీళ్ళు పెట్టుకున్నారా? దేనికోసం కన్నీళ్ళు పెట్టుకునే పరిస్థితి ఏర్పడింది? సార్, నా సొంత కుటుంబంలోనే, అంటే నా పుట్టింట్లోనే నాకు అన్యాయం జరిగింది, నేనే తట్టుకోలేకపోతున్నాను. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, అంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత రాష్ట్రంలో కనీసమైనటువంటి వనరులు కానీ కనీసమైనటువంటి సదుపాయాలు కానీ ఏమీ కూడా లేకపోతే ప్రజలందరూ కూడా ఎంతో ఇబ్బంది పడుతున్నారు. అని దాన్ని కంపేర్ చేసి తనకు ఏదైతే జరుగుతుందో, అటువైపు అన్యాయం ఏదైతే జరుగుతుందో దాన్ని కూడా దీనికి కంపేర్ చేసి చెప్పి ఆవిడ భావోద్వేగానికి లోనైనటువంటి పరిస్థితి ఉంది సార్. ఇవాళ దానికి సంబంధించి కూడా ఒక ప్రతిజ్ఞ కూడా చేశారు సార్. అదేవిధంగా నాన్ జ్యుడిషియల్ ప్రకారంగా ఒక అఫిడవిట్, అంటే లిఖితపూర్వకంగా ఒక హామీ కూడా తీసుకుని ప్రతి ఒక్కరూ కూడా ప్రత్యేక హోదా మీద పోరాటం చేయాలి అనే దాని మీద ఈరోజు ముఖ్యంగా చర్చ జరిగింది సార్. అంటే ఇప్పటి వరకు, అంటే గతంలో ఎవరైతే షర్మిల 10 సంవత్సరాల వరకు కూడా నాకు ఆంధ్ర రాష్ట్రంతో ఇప్పటివరకు సంబంధం లేదని, ఇప్పటివరకు ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా బాధ్యతలు ఎప్పుడైతే చేపట్టిందో అప్పటి నుంచి ఈ ప్రత్యేక హోదా అనే అంశాన్ని తెర మీద ఇచ్చారు సార్. కానీ ఇప్పుడు ఏదైతే ఇందాక మీరు మాట్లాడినట్టుగా నిజంగా కనుక షర్మిలాకి ఏదైతే అన్యాయం జరిగిందో దాన్ని బహిర్గతంగానే బయటపెట్టి మాట్లాడచ్చు సార్. నిజంగా ఎటువంటి అన్యాయం జరిగింది షర్మిలకి, ఎందుకు అక్కడ ఆ కుటుంబంతో ఎందుకు ఈ విభేదాలు వచ్చినాయి, ఇవన్నీ కూడా మాట్లాడేటువంటి పరిస్థితి ఉండొచ్చు సార్. కానీ ఏవి కూడా అవి బహిర్గతంగా కూడా చెప్పలేనటువంటి పరిస్థితి కనపడతా ఉంది సార్.
అంటే ఏంటనేది కూడా ఎవరికి కూడా అర్థం కావట్లేదు సార్. బ్రదర్ అనిల్ విషయంలో కానీ లేదా షర్మిల విషయంలో కానీ ఏ విషయంలో అయినా కూడా ఇప్పటివరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అన్యాయం ఏంటనేది కూడా చెప్పట్లేదు సార్. అంటే నిజంగానే మీరు చెప్పినట్టుగా రేపొద్దున కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని కానీ లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమన్నా అటు అధికారం కోల్పోయినా మరలా ఏ రకమైనటువంటి బాధ్యతలు ఏమైనా తీసుకోవచ్చని కానీ ఇట్లా అనేక రకమైన అంశాల మీద ఈరోజు సాగినటువంటి చర్చలాగానే కనపడింది సార్. ఎందుకంటే ప్రత్యేక హోదా అనేది రాష్ట్రానికి కావాల్సింది అనుకుంటుంటే ఎప్పుడో దానికి సంబంధించినటువంటి అంశాలు మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ దాన్ని టేకప్ చేసేస్తారు. ఇప్పుడే దీన్ని కొత్తగా తెర మీద తీసుకురావాల్సిన అవసరం ఉండేది కాదు సార్ వాస్తవం చెప్పాలండి. ఓకే రైట్ రాజ్కుమార్. నెక్స్ట్ అండి, సునీతకి మాట ఇచ్చిన లోకేష్ సీమలో శంఖారావంతో టీడీపీలో జోష్. శంఖారావం సెకండ్ ప్రోగ్రాం సందర్భంగా వైఎస్ సునీతకి లోకేష్ హామీ ఇచ్చాడు. నెక్స్ట్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2 నెలల్లో వైఎస్ వివేకానంద రెడ్డి చంపినటువంటి వ్యక్తులని శిక్షించే విధంగా లేదా వాళ్ళందరినీ చట్టబద్ధంగా శిక్షించే విధంగా మా ప్రయత్నం ఉంటుంది అని ఒక బలమైనటువంటి హామీని అయితే 2 సందర్భాల్లో ఈరోజు చెప్పారు. జనరల్గా కొంచెం హాట్ టాపిక్ అయిన అంశం. ఎందుకంటే ఇప్పుడు సిబిఐ దర్యాప్తు జరుగుతూ ఉంది. మరి సిబిఐ దర్యాప్తు జరుగుతున్నప్పుడు మరి వీరు ఏ రకంగా ఆ కేసుని హ్యాండిల్ చేస్తామని చెప్తారని ఒకసారి అది బయట ప్లే చేయండి. బాబాయిని లేపేసింది ఎవరు? అరే ఆగండి ఆగండి ఆగండి, ఆప్షన్ ఇవ్వాలి. అబద్ధం ప్రపంచం చుట్టూ తిరిగి వచ్చింది, కానీ ఈ రోజు నిజం బయటకు వచ్చింది. సొంత చెల్లి సునీత గారు ఈ రోజు బయటకు వచ్చి హంతకులు పాలకులయ్యారని ఆమె చెప్పింది. సొంత అన్నకి ఓటు వేయదని పిలిపించింది సునీత గారు. ఆమెకు న్యాయం జరగాలని కోరింది. వాళ్ళ తండ్రిని చంపేసే వాళ్ళ పైన దర్యాప్తు చేయాలి, జైలుకి పంపించాలని కోరింది. ఆ అమ్మకి నేను హామీ ఇస్తున్నా, 2 నెలలు ఓపిక పట్టు తల్లి, మా ప్రభుత్వం వస్తుంది, తప్పనిసరిగా మీకు న్యాయం చేసే బాధ్యత నేను తీసుకుంటా. సొంత తల్లి చెల్లిని మెడబట్టి బయటికి గెంటేశాడు జగన్. సొంత తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి మనకి న్యాయం చేస్తాడా అని ఒక్కసారి ఆలోచించమని ఈ సభాముఖంగా కోరుతున్నా. బాబాయ్ క్లియర్గా చెప్పేశారని ఇంకా రామాంజనేయులు గుడ్ ఈవినింగ్. ఏంటి మొత్తానికి సునీతకి అభయం ఇస్తూ ఉన్నారు, మరి ఏంటి మరి ఆఫ్టర్ 2 months తర్వాత ఏం జరిగిద్దంటావు? మరి సిబిఐ కేసుని ఏపీ స్టేట్ హ్యాండిల్ చేసిద్దా, లేకపోతే సిబిఐకి కావాల్సినటువంటి ఇన్పుట్స్ ఇచ్చి వాళ్ళకి సహకరించి సిబిఐ ద్వారా శిక్ష పడే విధంగా లేదా వాళ్ళ ద్వారా జరిగే విధంగా ముందుకెళ్తారంటావు? ఇప్పుడు దాదాపు ఆ కేసులో ఉన్న వాళ్ళందరికీ భయం పుట్టుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఏంటి రామాంజనేయులు? సార్, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ అయితే మొదటి విడతగా ఉత్తరాంధ్ర 35 నియోజకవర్గాలు శంఖారావం పూరించారు, కంప్లీట్ చేసుకున్నారు. రెండో విడతగా కూడా రాయలసీమలోని అనంతపూర్ జిల్లా నుంచి దాదాపు 5 రోజుల పాటు 10 నియోజకవర్గాల పైగా ఆయన పర్యటన ఉంది సార్. మొదటి రోజు ఏదైతే 3 నియోజకవర్గాలు హిందూపూరు, మడకశిర, పెనుగొండ పర్యటించారు. ఆ పర్యటనలో చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అంటే ప్రధానంగా ఏదైతే వివేకానంద రెడ్డి హత్య కేసు దాదాపు 5 సంవత్సరాల పైగా అవుతుంది. ఆ కేసు ఎటు తేల్చలేకపోతున్నారు. అదేవిధంగా మొత్తం అబద్ధం అనేది ప్రపంచమంతా తిరిగి వచ్చింది. అయినా సిబిఐ కానీ లేకపోతే ఉన్నత సంస్థలు కూడా ఏమీ చేయలేకపోయారు. స్వయాన వాళ్ళ చెల్లి సీఎం జగన్మోహన్ రెడ్డి చెల్లి అయిన వైఎస్ సునీతారెడ్డి ఈరోజు ప్రపంచానికి చెప్పింది. అంటే మా చంపిన వాళ్ళు ఉన్నారు, చంపించిన వాళ్ళు ఉన్నారు తెలుసు, అయితే ఎక్కడ న్యాయం జరగట్లేదు మా తండ్రి చంపిన వాళ్ళకి కూడా. అది స్వయాన మా అన్న సీఎం జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి సహకరిస్తున్నారు, వాళ్ళకి ఓటు వేయొద్దండి అనేది కూడా చాలా స్పష్టంగా చెప్పడంతో ఇది ఈరోజు రాయలసీమ జిల్లాల్లోనే పెద్ద ఎత్తున చర్చించుకుంటున్న నేపథ్యంలోనే నారా లోకేష్ ప్రజలకు మాత్రం చాలా క్లియర్గా వివరించారు సార్. అంటే ఇది ఎవరు చంపారు ఏంటనేది కూడా ముందు రోజు ఏదైతే హత్య జరిగిన రోజు 2-3 రోజుల తర్వాత ఒక సాక్షి పేపర్లోనే నారా నరకాసుడు చంపారన్నట్టు కూడా పెద్ద ఎత్తున చిత్రీకరించారు. అది అంటే అబద్ధము ఎంత పెద్ద ఎత్తున వాళ్ళు వైరల్ చేసి తీసుకెళ్ళినా కూడా ప్రజలు ఈరోజు 5 సంవత్సరాల తర్వాత నిజము బయటకు వచ్చింది అనేది కూడా ఖచ్చితంగా ఈరోజు నేను సునీతకి భరోసా ఇస్తున్నా. వచ్చేది టీడీపీ జనసేన కూటమే. మా ప్రభుత్వం వచ్చిన 2 నెలల్లోనే ఖచ్చితంగా వివేకానంద రెడ్డి ఎవరిని చంపారో వాళ్ళందరినీ ఖచ్చితంగా శిక్ష ఏదైతే న్యాయపరంగా శిక్ష పడే విధంగా మేము చర్యలు తీసుకుంటాము, హామీ ఇస్తున్నాను కూడా సునీతకు చెప్పారు సార్. అందులో కార్యకర్తలకు కూడా భరోసా ఇచ్చారు సార్. అంటే కార్యకర్తలు అయితే గ్రౌండ్ లెవెల్ నుంచి దగ్గర ఉంటే నియోజకవర్గంలో క్లస్టర్ దగ్గర నుంచి కూడా బాగా పనిచేసిన వాళ్ళందరూ కూడా ఈరోజు స్వయాన లోకేష్ సన్మానించి ఒక పత్రం ఇచ్చారు సార్. అంటే వాళ్ళకి ప్రశంస పత్రము. అంటే ఈరోజు ఈ నియోజకవర్గంలో క్లస్టర్ బూత్లో బాగా పనిచేశారు,
ఈ క్లస్టర్ ఈ పత్రం కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా మీరు విఐపి పాస్ లాగా మీరు కలవచ్చు అంటే కూడా బూస్ట్ ఇచ్చారు సార్. ఓకే రైట్ రైట్. నెక్స్ట్ అండి, రేవంత్ వార్నింగ్ ఎవరికి, టీ కాంగ్రెస్ టార్గెట్ ఏంటి? రేవంత్ రెడ్డి మాత్రం మామూలుగా స్లాగట్లేదు సార్. ఫుల్ మామూలుగానే ఫైర్ బ్రాండ్ కదా, అందుట్లో ముఖ్యమంత్రి అయ్యాడు, అందుట్లో ఎలక్షన్లు వచ్చినాయి. మరి దాని తగ్గట్టుగా ఆ ఫైర్ క్రియేట్ చేయకపోతే జనాలు ఏంట్రా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సప్పబడ్డాడు అనుకుంటారు కదా. ఒకసారి బైట్స్ ప్లే చేయండి. యుద్ధం అయితే స్టార్ట్ అయింది లేక. కేసీఆర్ ఎన్నికైతే 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండొచ్చు, నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఎన్నికైతే 10 ఏళ్ళు ఆయన ఢిల్లీలో దర్బార్ చెలాయించు. మరి ఇవాళ ఇందిరమ్మ రాజ్యం పేదోళ్ళ ప్రభుత్వం వస్తే 6 నెలలు కూడా ఉండనియారంట. ఇదెక్కడ న్యాయం, ఇదెక్కడ ధర్మం అని నేను అడుగుతున్నా. కొడకల్లారా ఎవడన్నా టచ్ చేసి చూడండి, మా పాలమూరు బిడ్డలు అగ్ని కణికలై మానవ బాంబులై నా కొడకల్లారా ఎవడన్నా మిగులితే నేను చూస్తా. వానో వీనో సందులల్లా సకలగుల పెట్టి ఏదో చేద్దామని ఒక్కనొక్కని పండబెట్టి తొక్కి పేగులు తీసి మెడలేసుకొని ఊరేగుతాం బిడ్డ ఎవడని ప్రభుత్వం మీదకి వస్తే. ఇది ఆసామాసి అల్లాటప్పకు వచ్చిన వాళ్ళం కాదు బిడ్డ. నల్లమల అడవి నుంచి తొక్కుకుంటా ప్రగతి భవన్ లో ఉన్న నిన్ను కంచెలు బద్దలు కొట్టి బజార్లకి ఇచ్చిన బిడ్డను బిడ్డ. ఇక్కడి నుంచి వచ్చినోని తట్ట పని, పార పని, మట్టు పని, ముంబాయి దుబాయ్ వలసలు పోవడే కాదు బిడ్డ. నీలాంటి వాళ్ళని కోతి తీసి బొంద పెట్టేది కూడా మాకు తెలుసు. అందుకే రేవంత్ రెడ్డి గారు బీపీ పెంచుకొని ఆగమాగం కాకు, నీవు బీపీ గోలు వేసుకో, మంచిగా సల్లకు కూసో. నీకు మా వైపు నుంచి ఏం ప్రమాదం లేదు. నీకు ప్రమాదం అంటూ ఉన్నదంటే నీ పక్కన కూర్చొని నీ కాంగ్రెస్ వాళ్ళతో ఉన్నది తప్ప మా నుంచి నీకేం బాధ లేదు. నువ్వు 5 ఏళ్ళు కొనసాగు, నువ్వు అట్లే ఉండు. 420 హామీలు ఇచ్చినావు, 1 కాదు 2 కాదు 420 హామీలు ఇచ్చినావు. ఆ 420 హామీలు నిలబెట్టుకోకపోతే ఎంబడబడతాం, ఎంటాడతాం, ఇడిచిపెట్టమనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మిత్రుడు కేటీఆర్ కు నేను సూచన చేస్తున్నా, హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం ధర్నా చౌక్లో ఇంద్ర పార్క్ దగ్గర మీరు ఆమరణ నిరాహార దీక్ష చేయండి, మేము సంపూర్ణంగా సహకరిస్తాం. గతంలో కేసీఆర్ గారు చెప్పారు ఒక మాట, కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అని. ఇప్పుడు కేటీఆర్ గారు కూడా ఆ స్ఫూర్తిని తీసుకొని కేటీఆర్ చచ్చుడో నగరానికి నిధులు వచ్చుడో రెండిట్లలో ఏదో ఒకటి తేలే విధంగా కార్యక్రమాన్ని తీసుకోవాల్సిందిగా ఆయన దీక్ష కూర్చుంటే మా కార్యకర్తలే కంచేసి కాపాడుతుంది. దానికి మా మైనంపల్లి హనుమంతరావు గారిని పూర్తి బాధ్యత. ఎందుకంటే పోలీసులు గిన మళ్ళీ ఆయనను అర్ధరాత్రి పూట దవాఖానకు తరలించకుండా మా హనుమంతన్నకు ఒకటేందంటే అంతా బాగానే ఉంది, కానీ ముఖ్యమంత్రి గారు ఆ భాష మాట్లాడటం అయితే దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. ముఖ్యమంత్రి గారు నోటి వెంట ఆ భాష రాకూడదు, ఆ భాష మాట్లాడకూడదు. విమర్శించవచ్చు, ఘాటుగా విమర్శించవచ్చు, మరింత ఘాటుగా విమర్శించవచ్చు, కానీ మాట్లాడే విధానం బూతు పదం 2 సార్లు మాట్లాడారు. 2 సార్లు మాట్లాడినటువంటిది ఆ బూతు పదం అయితే మంచిది కాదు. ఎవరైనా తల్లిని అన్నట్లు కదా, అమ్మని అన్నట్లు కదా, అలా ముఖ్యమంత్రి అనకూడదు కదా. ముఖ్యమంత్రి గారే అలా అంటే ఇక కింద వాళ్ళు ఏం మాట్లాడతారు, ఇంకొకరు ఏం మాట్లాడతారు, ఇంకొకరు ఏం మాట్లాడతారు, వాళ్ళకి ఏమి మనం మెసేజ్ ఇచ్చినట్లు. ముఖ్యమంత్రి గారు 4 కోట్ల మంది ప్రజానీకానికి ఆయన బాధ్యులు. వాళ్ళందరినీ ఆయన రిప్రజెంట్ చేస్తున్నారు, వాళ్ళందరినీ ప్రజాస్వామ్యబద్ధంగా ఆయన పరిపాలిస్తున్నాడు. మరి అలాంటి వ్యక్తి నోటి వెంట అలాంటి భాష, అలాంటి పదజాలం అయితే మంచిది కాదు. మరొకసారి అలా మాట్లాడరు అని భావిద్దాం. ఎందుకంటే రాజకీయాల్లో సరే మంత్రులు మాట్లాడారు, వాళ్ళు మాట్లాడారంటే ఓకే, కానీ సీఎం గారు అలా మాట్లాడటం, ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు మాట్లాడారంటే అది వేరు. అధికార పక్షం వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ఈ 3 నెలల్లో 2 నెలలు పూర్తి అయిన ఇప్పుడు మాట్లాడలేదు, చాలా హుందాగా వ్యవహరించారు. మరి ఎందుకనో ఇప్పుడే ఒక్కసారిగా మాట్లాడుతున్నారు. ప్రతిపక్షం వాళ్ళు మాట్లాడారంటే వాళ్ళ స్థాయి ప్రతిపక్ష నేతల స్థాయి, వాళ్ళ స్థాయి ముఖ్యమంత్రి గారి స్థాయికి రాదు. ముఖ్యమంత్రి గారు ఆదర్శంగా నిలవాలి, కానీ ముఖ్యమంత్రి గారు విమర్శలకి లోను కాకూడదు. సరే సుధాకర్, దీనికి టెక్నికల్ ఇష్యూ ఉంది కదా.
ఓకే, ఏదన్నా కానీ సరే చూద్దాం దీనికి సంబంధించింది ఏం జరిగిద్ది అనేది. మరి నెక్స్ట్ సురేష్ గారు ఉన్నారండి గవర్నర్ కోటలో వెళ్దాం. అదే కూల్చివేతల దెబ్బ సందీప్ ఉన్నారు. కేంద్ర బృందం ప్రశ్నల సుధాకర్ గారు మరి ఆయన టెక్నికల్గా అది మిస్ అయ్యాను సార్. ఓకే ఓకే. గవర్నర్ కోర్టులో ఎమ్మెల్సీ ఎన్నిక హైకోర్టు ఆదేశాలతో మళ్ళీ మొదటికి. సురేష్ గారు ఏంటి? ఓకే, తనకి లాస్ట్ టైం ఈ దాసోజు శ్రవణ్ అది వీళ్ళు కోర్టుకి వేసిన దాంట్లో మళ్ళీ మమ్మల్ని నియమించమని అడగలేదంటలేండి, అందుకని కోర్టుకి అవకాశం దొరికింది. ఇప్పుడు మళ్ళీ కోర్టు దీంట్లో ఎవరైతే కొత్త వాళ్ళకి అవకాశం ఏర్పడేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఇది కొంత అడ్వాంటేజే. అవునండి, కాంగ్రెస్ కలిసి వచ్చింది. అధికారం లేదు కాబట్టి కాంగ్రెస్కి అంటే వాళ్ళు అప్పుడు అడిగినట్లయితే అది కొంచెం వేరుగా ఉండేది కాబట్టి ఎవరైతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఫైనల్ చేసిన లిస్టు ఈజీగా ఆమోద ముద్ర పెరిగేటువంటి అవకాశం ఉంటుంది అనిపిస్తుంది. మళ్ళీ తిప్పి పంపించారండి. మళ్ళీ సురేష్ గారు ఉన్నారండి. సురేష్ గారు, వంశీ గారు ఏంటండి మొత్తానికి లిస్టు? వంశీ గారు అంటే దాసో శ్రవణ్ గారిని అంటే ఎన్నికంటే దాసో శ్రవణ్ గారు తర్వాత కుర్రా సత్యనారాయణ గారు ఇద్దరిని గవర్నర్ కోటాలో నామినేట్ చేయాలంటూ కేసీఆర్ గారికి పంపించిన దాని విజ్ఞాపనను మన గవర్నర్ తమిళిసై గారు తిరస్కరించారు. అంటే సెప్టెంబర్ 19 తిరస్కరించి రిజెక్ట్ చేశారు. అంటే యాక్చువల్గా ఏంటంటే సో దాని మీద గవర్నమెంట్ మారిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 13వ తారీఖున ఇద్దరు పేర్లు రికమెండ్ చేశారు. ప్రొఫెసర్ కోదండరామ్ గారును అమీర్ అలీ ఖాన్ గారు ఇద్దరు పేర్లు రికమెండ్ చేశారు. వంశీ గారు జనవరి 27వ తేదీన గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీ అయింది. అంటే వీళ్ళిద్దరు కూడా ఆ గవర్నర్ కోటాలో నామినేట్ అయినట్టుగా అయింది. అయితే దాని మీద దాసో శ్రవణ్ గారు హైకోర్టుకి వెళ్తే హైకోర్టు వాళ్ళు చెప్పింది ఏంటంటే తిరస్కరించే అధికారం, రిజెక్ట్ చేసే అధికారం గవర్నర్కి లేదు. 171(5) ప్రకారం గవర్నర్కి అలా లేదు. ఏదన్నా ఉంటే మీరు తిప్పి పంపొచ్చు కాబట్టి సలహా ఇవ్వచ్చు, అంతేగాని మీరు రిజెక్ట్ చేయడానికి లేదు. కాబట్టి ఏదైతే ప్రొఫెసర్ కోదండరామ్ గారు తర్వాత అమీర్ అలీ ఖాన్ గారిని నియమిస్తూ ఇచ్చిన ఆర్డర్ని ఏదైతే ఉందో నోటిఫికేషన్ ఇచ్చారో దాన్ని రద్దు చేశారు వంశీ గారు. గవర్నర్ గారేమో మన దాసో శ్రవణ్ గారు వాళ్ళకి పంపించిన దాన్ని రిజెక్ట్ చేశారు. వీళ్ళు ఇప్పుడు హైకోర్టు ఏం చేసిందంటే కోదండరామ్ గారు నియామకానికి గెజిట్కి సంబంధించి నామినేట్కి సంబంధించి గెజిట్ని కొట్టేశారు. దాంతో ఇప్పుడు ఒక వ్యాక్యూమ్ ఏర్పడింది. అంటే ఏంటి ఇప్పుడు దాని ప్రకారం అయితే ఇక్కడ ఏం చెప్పారంటే హైకోర్టు ఏం చెప్పిందంటే గవర్నర్ గారు అకౌంటబిలిటీ, కోర్టుకి అకౌంటబిలిటీ కాదు కాబట్టి మేమేం సజెషన్ ఇవ్వట్లేదు లేదా రికమెండ్ చేయట్లేదు, కాకపోతే రాజ్యాంగం ప్రకారం గవర్నర్ గారు వ్యవహరిస్తారన్న నమ్మకం మాకు విశ్వాసం ఉంది అన్నారు. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుందండి వంశీ గారు ఆల్రెడీ కూడా మనకి ఎవరైతే దాసో శ్రవణ్ గారు ఉన్నారో వాళ్ళకి తగిన అర్హతలు లేవు. ఏదైతే గవర్నర్ కోటాకు సంబంధించి లిటరేచర్ కానీ ఇలాంటి వాళ్ళ అర్హతలు ఉండాలి కాబట్టి అవి లేవు కాబట్టి రిజెక్ట్ చేసామన్నారు. ఇప్పుడు మన కోదండరామ్ గారిని కొట్టేశారు, కోర్టే కొట్టేసింది కాబట్టి మళ్ళీ ఫ్రెష్గా ఇప్పుడు పంపించే అవకాశం అనేది అప్పుడే కేసీఆర్ గారి గవర్నమెంట్ అంటే బీఆర్ఎస్ అనుకుంటే మళ్ళీ వాళ్ళిద్దరి పేర్లు రికమెండ్ చేసి ఉండేవాళ్ళేమో. కానీ ఇప్పుడు ఏంటి కాబట్టి ఇప్పుడు మన సమాచారం కోదండరామ్ గారు అమీర్ అలీ ఖాన్ గారు ఇద్దరి పేర్లు మనం రికమెండ్ చేస్తే ఆ మేరకు ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఇక్కడ గవర్నర్ గారి చర్యను తప్పుపట్టడమే ఇక్కడ కీలకం వంశీ గారు. రైట్. నెక్స్ట్ అండి ఓం ప్రకాష్, షారుఖ్ వర్సెస్ రామ్ చరణ్, బాలకృష్ణ వర్సెస్ రవికుమార్. ఏంటి ఏమైంది? ఈ మొన్న అంబానీ ఫంక్షన్లో షారుఖ్ ఖాన్ రామ్ చరణ్ని పిలుస్తూ ఈ సౌత్ వాళ్ళు కాబట్టి ఇడ్లీ సాంబార్ పైకి రా అన్నాడంట. దాని గురించి చరణ్ ఫ్యాన్స్ వాళ్ళు కొంత మమ్మల్ని అలా అంటారా అని చెప్పని అదొక ఇది. ఈ బాలకృష్ణ ఈ కేఎస్ రవికుమార్ అన్నప్పుడు ఈ బాలకృష్ణ షూటింగ్లో ఉన్నప్పుడు బాలకృష్ణ ఏదో కామెంట్ చేశాడు. కేఎస్ రవికుమార్ గారు వేరే సినిమా ఫంక్షన్లో బాలకృష్ణ గారి గురించి కామెంట్ చేశారు. దాని మీద బాలకృష్ణ అభిమానులు కేఎస్ రవికుమార్ గారిని తగులుకున్నారు. ఏదో ఒకటి మొత్తానికి గొడవలు లేకుండా ప్రశాంతంగా ఎవరు ఉండేట్లేదు. ఏదో ఒకటి స్పైసీ కావాల్సినంత స్పైసీని అయితే క్రియేట్ చేస్తున్నట్టున్నారు. ఎవరు ఓం ప్రకాష్ గారు ఉన్నారా? ఏంటి ఓం గారు వస్తున్నారు. మొత్తానికి ఇది మాత్రం మొన్న జరిగిన దాంట్లో రామ్ చరణ్ ఫ్యామిలీని షారుఖ్ ఖాన్ ఫ్యామిలీ వీళ్ళందరూ కూడా అందరూ సెలబ్రిటీస్ అందరూ కూడా ఫుల్ గ్రాండ్ సక్సెస్. అంటే వీళ్ళేదో అంబానీ గారు పిలిచినప్పుడు వెళ్ళాలి కదండి, అందరూ వెళ్ళారు. ఓకే ఓకే ఓకే. దానివల్ల
ఏంటి ఓంప్రకాష్ గారు, ఏంది షారుఖ్ వర్సెస్ రామ్ చరణ్ ఏంటి అక్కడ ఏంది? పాపం ఇడ్లీ సాంబార్ అని ఎందుకు అన్నాడు? పాపం ఇడ్లీ సాంబార్ బాగుండిద్ది టేస్ట్గా, నో ఇష్యూ, కానీ ఇడ్లీ సాంబార్ అంటాం ఏంటి? అట్లాగే మరి బాలకృష్ణ గారు మరి రవికుమార్ గారిని ఏమన్నారు? ఆయన ఏదో సరదాగా మాట్లాడుతుంటాడు అప్పుడప్పుడు, చూస్తే గిల్లాలనిపిస్తుందో గిచ్చాలనిపిస్తుందో ఏదో కాస్త ఫన్నీగా అప్పుడప్పుడు అక్కడ మాట్లాడుతుంటారు. ఏంటి ఏదో ఒకసారి వీడియో ప్లే చేయండి. ఓంప్రకాష్ గారు ఏంటి ఏం జరిగింది? వివాదం ఏంటి? ఇవాళ 2 రకాలైనటువంటి వివాదాంశాలు తెర మీదకి వచ్చినాయండి. ఒకటేంటంటే నందమూరి బాలకృష్ణను విమర్శిస్తూ కేఎస్ రవికుమార్ చదువు అని చెప్పి డైరెక్టర్ ఉన్నాడు, తమిళ డైరెక్టర్. తెలుగులో అతను బాలకృష్ణతో 2 సినిమాలు కూడా తీశాడు. అతను ఏమైందంటే మొన్న హన్సిక నటించినటువంటి గార్డియన్ అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ సరదాకి బాలకృష్ణ గారికి కోపం ఎక్కువ, ఆయన చూసి ఎవరన్నా నవ్వితే తట్టుకోలేరు, ఎందుకు వాడిని ఆయనకి చూసి నవ్వాడని అనుకుంటుంటారు. నేను సినిమా షూటింగ్ టైంలో మా అసిస్టెంట్ డైరెక్టర్ శరవణ్ ఫ్యాన్ ఒకవైపు తిప్పేసరికి ఆయనకి అసలు విగ్గు కదిలింది. దాంతో ఆయనకు కోపం వచ్చి వాడిని చాలా చివాట్లు వేశారు. నేను మధ్యలో వెళ్ళి కన్విన్స్ చేశాను, లేదు సార్ పొరపాటు చేశాడు అని చెప్పేసి చెప్పాను అంటూ బాలకృష్ణ మాడ్యులేషన్లో ఆయన ఎలా మాట్లాడతారు, ఆయన కోపం వస్తే ఎలా చేస్తారు, ఆయన సెట్లో సరదాగా ఉంటే ఎలా ఉంటారు అన్నది చేసి చూపించారండి. అని నిజానికి ఏంటంటే ఈరోజు సోషల్ మీడియా వచ్చిన తర్వాత అండి ఒక స్టార్స్ గురించి మాట్లాడేటప్పుడు చాలా ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది, ఎందుకంటే అది ఏ రకంగా ఫైర్ అవుతుందో తెలియదండి. అదే జరిగింది. ఇప్పుడు కేఎస్ రవికుమార్కి 2 సినిమాలు బాలకృష్ణ ఇచ్చి ఆయనకి తెలుగులో మంచి ఒక సక్సెస్ అనేది కల్పించిన తర్వాత ఆ విశ్వాసం లేకుండా బాలకృష్ణ ఎంత మాట పడితే అంత మాట అంటాడని చెప్పేసి బాలకృష్ణ ఫ్యాన్స్ చాలా హర్ట్ అయ్యారు, వరుసగా ఆయన ట్రోల్ చేస్తున్నారు. మరి ఆ విషయంలో అతను ఏమన్నా సారీ చెప్తాడేమో అంటే నాది వేరే ఉద్దేశంతో కాదు, జస్ట్ సరదాగా నేనేదో మాట్లాడింది తప్పితే వేరే ఉద్దేశంతో చేయలేదు అని చెప్తాడేమో చూడాలండి. ఇక రెండో అంశం ఏంటంటే ఇందాక మనం చూసామండి, జామ్నగర్లో జరిగిన ఫంక్షన్లో నాటు 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 పాటని 3 ఖాన్స్ డ్యాన్స్ చేశారండి. ఆ సందర్భంలో ఏంటంటే ఆ పాట ఒరిజినల్గా చేసిన రామ్ చరణ్ కూడా అక్కడే ఉన్నాడు. వేదిక మీదకి అతను కూడా పిలిస్తే బాగుంటుంది అన్నప్పుడు షారుఖ్ ఖాన్ అతను చెన్నై ఎక్స్ప్రెస్ సినిమాలో చేశాడు, నటించాడు, అందువల్ల కొద్దిగా తమిళం వచ్చు. రామ్ చరణ్ కూడా తమిళ కేటగిరీలో వేసేసి తమిళంలో ఆయన పిలుస్తూ అలాగే కాస్త ఇడ్లీ వడ లేకపోతే ఇడ్లీ సాంబార్ ఈ రకంగా మెన్షన్ చేస్తూ రామ్ చరణ్ కమ్ టు ద స్టేజ్ అనేసరికి అది కూడా రామ్ చరణ్ ఫ్యాన్స్ని కాస్త హర్ట్ చేసింది. మరీ ముఖ్యంగా ఏంటంటే ఉపాసన మేకప్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో ఆవిడ ఈ మాటలు వినగానే ఆ మాటలు నన్ను చాలా హర్ట్ చేసినాయి. రామ్ చరణ్ లాంటి స్టార్ని షారుఖ్ ఖాన్ అలా అనుకుండా ఉండాల్సింది, ఇక నాకు అది ఉండలేక నేను అక్కడి నుంచి బయటకు వచ్చేసానని ఆ మర్నాడు ఆవిడ ఇన్స్టాలో పోస్ట్ చేశారండి తన అభిప్రాయాన్ని. దాంతో అది కూడా ఆ తర్వాత ఏమైందంటే తలా 2 పెగ్గులు వేసుంటారు కదా ఓంప్రకాష్ గారు, అంటే స్టేజ్ మీద డాన్సులు అది 2 వేసారో 3 వేసారో 4 వేసారో 4 వేసిన తర్వాత అంటే ఇప్పుడు స్టార్స్ ఒకసారి ఇంట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎక్కదా ఏంది అదే అసలు అలా మాట్లాడడం అన్నది రామ్ చరణ్ తేలిగ్గా తీసుకోవచ్చు కానీ అలా తీసుకోరు కదా. అది జరిగిన ప్రోగ్రాము అది సరే, అది ఏమంటాను దాన్ని ప్రీ వెడ్డింగ్ సెరమనీ. అదే ఇక దానికి ఇక ఏముంది అడ్డు అది పోయి ఎంత ఖర్చు పెట్టి ఉంటారు దానికి, అంత పెద్ద ఈవెంట్, దానికి ఏదో పెద్ద సెటప్లు వ్యవహారం చేశారు కదా. చివరికి అంబానీ వాళ్ళు కూడా ఒక పాట పెట్టారు దాంట్లో, వాళ్ళిద్దరిది కూడా బాగా వైరల్ అయ్యింది. ఏదైనా కానీ అదేమంటాము డబ్బు 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 డబ్బు. సరే మొత్తానికి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వాళ్ళ బాధ ఏంటి? రామ్ చరణ్ గారిని అలా ఎలా అన్నామన్నారు కదా వాళ్ళది, మరి షారూఖ్ ఖాన్ గారి చేత క్షమాపణ చెప్పిస్తారా మరి అంబానీ వాళ్ళు? అంబానీ వాళ్ళు చెప్పిస్తారండి, కానీ ఎప్పుడైతే ఏమైందంటే సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఆయనే చెప్పొచ్చండి. అంటే అంబానీ వాళ్ళు చెప్పించాల్సిన అవసరం లేదు, షారుఖ్ ఖానే, ఎందుకంటే అతని సినిమాలు ఇప్పుడు తెలుగులో కూడా బాగా డబ్బు అవుతున్నాయి, ఇక్కడ కూడా ఆడాలి అనుకున్నప్పుడు తెలుగు వాళ్ళని తెలియదే రామ్ చరణ్ ఫ్యాన్స్ ని హట్ చేయడం కరెక్ట్ కాదు అనుకున్నాడు. ఏముండదండి, ఓ చెక్కే కదండి, ఓ చెక్కు అడిపోతే అటు అన్ని వచ్చేస్తాయి, అపాలజీలు వస్తాయి. అదే అంటే అతను అంతటా అతను మనస్ఫూర్తిగా ఇది నేను వేరే ఉద్దేశంతో అనలేదు అన్నదైతే ఈ సినిమా దీనికి రామ్ చరణ్ ఏమన్నా ఫీల్ అయ్యారా లేదా? రామ్ చరణ్ ఏం ఫీల్ కాలేదండి, ఎప్పుడు అదే కదా ఎందుకు ఫీల్ అవటం ఏంది? అది ఆ మేకప్ ఉమెన్ ఏంటంటే అంతమంది ముందు రామ్ చరణ్ అలా అంటే నేను తట్టుకోలేకపోయినా, ఎప్పుడైతే ఆవిడ వాళ్ళు ఏమనుకున్నారు ఏమో తెలియదు కానీ మొత్తానికి ట్వీట్ చేసి దాని కొత్త వివాదాన్ని చేసింది. ఇవాళ రేపు సోషల్ మీడియాలో ఇలాంటివి విపరీతంగా వైరల్ అవడంతో ఇక లేనిపోని సెగ ఎక్కువ పెరుగుతుంది. ఏదో అది జరిగింది కాబట్టి దీని గురించి చర్చించుకుంటున్నారు. రామ్ చరణ్ వెళ్ళాడు పాపం, పాట వేశారు నాటు లేకపోతే ఎవరు చర్చించుకునేవాళ్ళు. అవును దీని మీద ఇంకోటి కూడా ఉంది, దీనికి డబ్బులకి డ్యాన్స్లా
డబ్బులకి డ్యాన్స్లా బాలీవుడ్ స్టార్లపై కంగనా ఏంటది అంటే ఇప్పుడు దీని మీదే మాట్లాడింది కంగనా సెటైర్స్ ఏంటి ఇండైరెక్ట్ గా అదే అందండి. ఎందుకంటే తనని తాను లతా మంగేష్కర్ తో పోలుస్తూ లతా మంగేష్కర్ ఎన్ని లక్షలు ఇచ్చినా కానీ పెళ్లిళ్ళలోకి వెళ్ళి పాటలు పాడదు, అలాగే నేను పెళ్లిళ్ళలోకి వెళ్ళి డాన్సులు చేయను, నాకు ఎన్ని లక్షలు ఇస్తానన్నా కోట్లు ఇస్తాను కానీ ఐటమ్ సాంగ్స్ చేయను. కానీ ఈ రోజున కొందరు స్టార్స్ డబ్బులకి ఆశపడి ఎక్కడ పెడితే అక్కడికి వెళుతున్నారు, అక్కడ డాన్సులు చేస్తున్నారు అంటూ ఇండైరెక్ట్ గా ఎప్పుడు మనం అనుకుంటాం కదా బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ ఆవిడ ఇండైరెక్ట్ గా దీన్ని ఉద్దేశించి అన్నదే అని చెప్పేసి అయితే మాత్రం బాగా ప్రచారం జరుగుతుందండి. ఆవిడ కూడా ఏంటంటే తన ఇన్స్టాలో పోస్ట్ చేసింది ఒకటి, ఇది లతా మంగేష్కర్ గురించి ఒకరు రాసినటువంటి ఆర్టికల్ని పోస్ట్ చేస్తూ లతా మంగేష్కర్ వ్యక్తిత్వం అలాంటిది, నాది కూడా అలాంటిదేను అన్ని తాను లతా మంగేష్కర్తో పోల్చుకుంటూ చెప్పింది. అది కూడా ఒక రకంగా వివాదమైంది. అంటే డైరెక్ట్గా ఉంటే వాళ్ళనే స్టార్స్నే అనొచ్చు కదా, ఈవెన్ లతా మంగేష్కర్తో పోల్చుకుంటూ ఇలా ఎలా మాట్లాడుతుందని కొందరు, నిజమే కదా కొంతవరకు కొన్ని విలువలకి కంగనా రనౌత్ కట్టుబడి ఉంది కదా అని కొందరు, ఈ రకంగా సోషల్ మీడియాలో రకరకాల చర్చలు అయితే జరుగుతున్నాయండి. ఇప్పుడు ఏంటి లతా మంగేష్కర్ మొన్న పోయి ఆ పార్టీలో పాడబడిందనే? లతా మంగేష్కర్ చనిపోయారు, ఆవిడ పాడలేదు, ఆవిడ అలాంటి పాటలు ఎప్పుడు పాడలేదు, అంటే అలాంటి వాటికి వెళ్ళి ఆవిడ పాటలు పాడలేదు. గతంలో ఎప్పుడు కూడా ఆవిడ పెళ్లికి వెళ్ళి పాటలు పాడలేదు, ఏదో డబ్బులు ఇస్తానని అన్నా కానీ, అంటే డబ్బులకి ఆశపడలేదు మేము ఎప్పుడును. అప్పుడు లతా మంగేష్కర్ కావచ్చు, ఇప్పుడు నేను కావచ్చు, కంపేర్ చేసుకున్నారు, చేసుకుంటూ తను పైకి పెంచుకుంది. అంతేనండి, అక్కడికి వెళ్ళి డాన్సులు చేసిన వాళ్ళందరినీ కూడా ఇండైరెక్ట్ గా బ్లేమ్ చేసిందండి. అంటే వ్యక్తిత్వం అనేది కేవలం డబ్బులు సంపాదించడంలో ఉండదు, ఆర్థిక పరంగా నాకు ఇబ్బందులు వచ్చినా కానీ నేను ఎప్పుడు కూడా ఐటమ్ సాంగ్స్ చేయడానికి నేను సిద్ధపడలేదు. అలాగే అదొక్కటే కాదనండి, అక్కడ జరిగిన వాటిని ఉదాహరిస్తూ ఆవిడ అంటే చాలా మంది ఐటమ్ సాంగ్స్ కి డబ్బులు తీసుకుని ఐటమ్ సాంగ్స్ చేస్తుంటారు, అలాగే వెడ్డింగ్ ఫంక్షన్స్ కి వెళ్ళి డబ్బులు తీసుకుని డాన్సులు చేస్తుంటారు. ఇప్పుడు షాపు దగ్గర 3 లక్షల నుంచి 5 లక్షలు తీసుకుంటున్నారండి. అంతేనండి విపరీతంగా 50,000 నుంచి 2 లక్షలు అసలు లక్షలేనండి, లక్షల్లో తీసుకుంటున్నారు. సరేనండి ఓం గారు, ఎందుకులేండి ఈ గోలంతా ఏదో నడుస్తుంటుంది మనకి. సరేనండి, రైట్, బాయ్.